ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మొట్టమొదటికి ప్రాంతానికి నేను రావడానికి గతించినటువంటి నెలలో సహోదరి సిస్టర్ గారు, రజిత సిస్టర్ గారు మా దగ్గరకు వచ్చినప్పుడు, ఒంగోలు వచ్చినప్పుడు నెంబర్ తీసుకున్నారు. మా ప్రాంతంలో వేములపాడు ప్రాంతంలో మేము మీటింగ్స్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా రోజు మీరు రావాలండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా వస్తున్నామని మాట ఇచ్చాము. కనుక ఈరోజు ఆదివారం, ఈరోజు వాస్తవంగా మాకు సర్వీసే ఉంటుంది, అయినా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కేవలం వారికి మాట ఇచ్చాము కనుక దైవజనులు కూడా నేను కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. కనుక మమ్మల్ని ఆహ్వానించినటువంటి విధానం బట్టి ఈ వేములపాడు ప్రాంతంలో ఉన్నటువంటి మీకు, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలకు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఒంగోలు పరిచర్య పక్షంగా, సంఘపక్షం, క్రీస్తాక్షయ ప్రార్థన మందిర పక్షంగా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కొంచెం కోతలు రాకుండా పెట్టి సెట్ చేయండి అని అసలు. ఓకే, ఈ చివరి రాత్రి ఈ రక్షణ స్వార్థ సభలో వాక్యం చాలామంది ఎక్కువసేపు వినడానికి ఇష్టపడరు. కానీ ఈ రాత్రి, చివరి రాత్రి కనుక మీరు ఎంతసేపు అయినా ఉంటారు అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే భోజనాలు ఉన్నాయి కనుక. భోజనాలు ఉన్నాయి కనుక, భోజనాలు చేసిన తర్వాత మనం వెళ్ళాలి కనుక జాగ్రత్తగా వినండి, వాక్యం జాగ్రత్తగా విందాం. మీ అందరూ కూడా నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు అందరూ కొంచెం నాకు రెస్పాండ్ అయితే, నేను అడిగినప్పుడల్లా, మిమ్మల్ని కోచింగ్ చేసినప్పుడల్లా మీరు నాకు రెస్పాండ్ ఇస్తే వాక్యం చాలా ముందుకు వెళుతుంది. మీరు అసలు ఏం మాట్లాడకుండా అలాగే బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే కనుక కొంచెం కష్టంగా వెళ్తుంది వాక్యం. అందుకే నేను అడిగింది వెంటనే మీ రెస్పాండ్ బాగుంటే, వేములపాడులో రెస్పాండ్ ఎలా ఉంటుందో చూడాలి రాత్రి. కనుక మీరు జాగ్రత్తగా నాకు వాక్యం ఒక్కనే కాదు నేను చెప్పడం, నాతో పాటు మన అందరం కూడా ఈ రాత్రి వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అదే నేను చెప్పింది. ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం అంటే ఇప్పుడు నేను చెప్పింది అదే. హల్లెలూయా. చేతులు ఉన్న ప్రతి ఒక్కరూ, రెండు చేతు పైన వెనకాల కుర్చీలో ఉన్న భక్తులు కూడా పైకెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న ఈ రాత్రి, మాకు ఆశీర్వదించబడడం అంటే ఇష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆశీర్వాదం అంటే మాకు చాలా ఇష్టం. దేవుని చేత దీవించబడ్డం అంటే, దేవుని చేత ఆశీర్వదించబడ్డం అంటే, దేవుని చేత నడిపించబడ్డ, దేవుని ఆశీర్వాదం మాకుంటే చాలు మా జీవితంలో, ఇంక ఏది మాకు అవసరం లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, దేవుని ఆశీర్వాదంతో మాకు అసలు పని లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని ఆశీర్వాదం మాకు పని లేదన్నవాళ్ళు అంటే ఆశీర్వదించబడ్డం అందరికీ ఇష్టమే. నిజంగా ఆశీర్వాదం అంటే మనందరం అనుకుంటాం. ఈ రాత్రి మీరు చాలా సందర్భాల్లో చాలా వాక్యాలు విని ఉంటారు, చాలా సేవకులు చెప్పినప్పుడు కూడా మీరు వాక్యాలు వినే ఉండొచ్చు. ఆశీర్వాదం అంటే, దీవెన అంటే ఆశీర్వాదం. దేవుని మందిరానికి వెళితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. సేవకుడికి కానుకిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నువ్వు ఇతరులకి సహాయం చేస్తే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. మంచి పనులు చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఇలాంటివి మనం చాలా సందర్భాల్లో వినుంటాం. అంటే దేవుని సన్నిధికి వెళితే దీవెన, దేవుని సన్నిధిలో ఉంటే దీవెన, పాటలు పాడితే దీవెన, ఆరాధన చేస్తే దీవెన, సేవకుల్ని బాగా చూసుకుంటే దీవెన, సేవకులకి కానుకిస్తే దీవెన. ఇవన్నీ కూడా ఇలా మనం చేస్తే వాటి ద్వారా ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి ఆలోచన సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక సామాన్యమైన కామన్ విషయమే అది. అయితే ఈ రాత్రి నేను చెప్పే ఆశీర్వాదం జాగ్రత్త వినాలి. అసలు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు మనం అది చేయగలిగినప్పుడు అప్పుడు ఆశీర్వాదం అంటే దాని విలువ ఏంటి, అది ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా పనిచేస్తుంది అనేది రాత్రి నేను చెప్తాను. ఇప్పటి వరకు మీరు అనుకున్నది, చాలా మంది అనుకోవచ్చు మాకు నువ్వు చెప్పక మునిపే మాకు ఆశీర్వాదం చాలా ఉందండి అనవచ్చు. ఎందుకంటే ఇది వరకు నాకు సైకిల్ ఉండేది, ఇప్పుడు బైక్ కొన్నాను. ఇది వరకు బైక్ ఉండేది, ఇప్పుడు కారు కొన్నాను. ఇది వరకు స్థలం కూడా ఉండేది కదా, ఇప్పుడు స్థలం కూడా కొన్నాను. ఇది వరకు ఇల్లు ఉండేది కదా, ఇప్పుడు ఒక బిల్డింగే కట్టేశాను, ఒక డాబా కూడా కట్టుకున్నాను. ఎందుకంటే ఆశీర్వాదం ఇంకేం కావాలి అని అనుకోవచ్చు. వాస్తవంగా ఆశీర్వాదం అది కాదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ప్రకారం ఆత్మ సంబంధంగా క్రైస్తవ జీవితంలో
అసలు ఆశీర్వాదం అనేది ఏంటి, అసలు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది మనకి అంటే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ సేవకులు కానీ, మందిర విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ ఇవన్నీ చేస్తాం కదా, ఇవన్నీ చేస్తే ఆశీర్వాదం వస్తుందా, ఇవి చేస్తే సరిపోద్దా, ఇక ఆశీర్వాదానికి ఇంకేం చేయని అవసరం లేదంటే, బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. ఈరోజు ఈ 3 దినాల కూడికలో కూడా ఈ యొక్క మీటింగ్స్ ఇంతలుగా జరగడానికి కారణం, ఇక్కడ అనేక మంది, ఇప్పుడు చాలా మంది మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, కానీ ఈ యొక్క మీటింగ్స్ అన్ని అరేంజ్మెంట్ చేసి అనేక మంది, కొంతమంది సంఘ బిడ్డలు కష్టపడి ఉంటారు, పనిచేస్తుంటారు. ఈ స్టేజీ కానీ, ఇక్కడ ఈ లైటింగ్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ బట్టి, అంటే ఎవరైతే ఈ మీటింగ్ కొరకు, ఈ పరిచయాల కొరకు కష్టపడి మనం అందరూ ఇలా కూర్చుని ఇక్కడికి వచ్చి వాక్యం వినగలుగుతున్నాం అంటే, ఈ 3 దినాల నుంచి ఇక్కడ పరిచర్య చేసి కష్టపడిన బిడ్డలందరినీ బట్టి ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టి దీన్ని భయపడదాం. ఎందుకంటే వాళ్ళు చాలా పరిచర్య చేశారు కాబట్టి, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి, కొంతమంది అంతలాగా దేవునికి సమర్పించుకుని అన్నిటిని వాళ్ళు సహకరించారు కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ ఇలా జరుగుతుంది. కాబట్టి ముందు వాళ్ళకి చప్పట్లు కొట్టించే కారణం అదే. ఎందుకంటే లాస్ట్లో వాళ్ళని పట్టించిన వాళ్ళు కూడా ఎవరు ఉండరో అది నాకు తెలుసు సేవకుడిగా. అందుకే జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదవండి. బాగా చదవగలిగే, ఫాస్ట్గా చదవగలిగే మైక్ తీసుకుని, దయచేసి ఎవరైనా బాగా చదవగలిగే ఉంటే మైక్ తీసుకుని నేను చెప్పిన వెంటనే రిఫరెన్స్ చదివి నాకు సహాయం చేయండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, ఈ రాత్రి ధ్యానం కొరకు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చివరి వచనం. మైక్ తీసుకోవాలి. చదివేవారు ఎవరైనా మైక్ తీసుకుని చదవండి. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుటకు, మిమ్మును ఆశీర్వాదానికి కారులుగా మార్చడానికి ఆయనను మీ యొద్దకు పంపెను. జాగ్రత్తగా మాట్లాడు. ఆశీర్వాదం ఎలా వస్తుంది, అసలు ఆశీర్వదించబడ్డం అంటే ఏంటి, మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం, ఏం చేస్తే ఆశీర్వదించబడతాం అంటే, అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కాదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఆశీర్వాదం అంటే మనకు కావాల్సింది భూమి, స్థలం, తినడానికి సమృద్ధి ఉండడం, మనం ఇతరులకు ఇవ్వగలిగేలా ఉండడం, ఇవన్నీ ఆశీర్వాదం అనుకుంటాం. అసలైన ఆశీర్వాదం ఏంటి క్రైస్తవుడి కంటే, నీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వము నుండి మళ్లించబడడం ద్వారా మిమ్మును ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడేటువంటి అవకాశం ఉంది. ఆమేన్. అంటే ఒక మనిషి, క్రైస్తవుడు తన దుష్టత్వం నుండి మళ్లించబడితే, తన దుష్టత్వం నుండి అనగా పాపం నుండి, లోకము నుండి, లోక పరిస్థితుల నుండి, లోక ఇచ్చల నుండి, లోకంలో ఉన్న పద్ధతి నుండి, లోకంలో ఆచారాల నుండి, లోకంలో ఉన్న విధానాల నుండి, లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి, ఈ లోక సంబంధమైన క్రియల నుండి ఎప్పుడైతే ఒక మనిషి మళ్లించబడతాడో, ఒక మనిషి వాటి నుండి బయటపడతాడో, అప్పుడే అదే మీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. గుర్తుపెట్టుకో, ఒక మనిషి, మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వం నుండి మళ్లించబడుటే మీరు ఆశీర్వదించబడడానికి మొదటి కారణం. అనగా లోకం అనే ప్రతి పరిస్థితి నుంచి మనం విడిపించబడాలి. ఈ రాత్రి మన యొక్క సందేశం ఏంటి, మన యొక్క అంశం ఏంటంటే విడిచిపెట్టడమే ఆశీర్వాదం. ఆమేన్. చెప్పండి మీరు కూడా. ఈరోజు మన సందేశం ఏంటంటే విడిచిపెట్టడమే ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ, నాకు వినపడాల. వెనకాల చైర్లో ఉన్న వాళ్ళు చెప్పండి. విడిచిపెట్టడమే ఆశీర్వాదం. ఈ రాత్రి ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకొని చాలు. మనిషి జీవితంలో ఆశీర్వాదం ఎలా వస్తుందో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం నుంచి, లేఖ నుంచి మీకు తెలియజేస్తాం. మొదటి విషయం ఏంటంటే, ఒక మనిషి దుష్టత్వం నుండి మళ్లించుటే ఆశీర్వాదం. అనగా మీరు చెప్పే ఆశ మాకు చాలా ఉందండి అనుకునే వాళ్ళు జాగ్రత్త వినండి. ఆల్రెడీ నాకు చాలా ఉన్నాయి. మీరు చెప్పినటువంటి ఆశీర్వాదం నాకు అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాను. నేను రక్షించబడకపోయినా, మారు మనసు పొందకపోయినా నాకు ఆశీర్వాదం ఉంది అనుకునే వాళ్ళు జాగ్రత్త వినండి. నీకే కాదు, దేవుని దూషించే వరకు అలాంటి ఆశీర్వాదం.
నువ్వు కారు అనుకుంటే కారు, బంగ్లా అనుకుంటే బంగ్లా, స్థలం అనుకుంటే స్థలం, ఇల్లు అనుకుంటే ఇల్లు, ఇవన్నీ కూడా దేవుని దూషించే వారు కూడా ఉన్నాయి, దేవుని కాదనుకున్న వారు కూడా ఉన్నాయి, దేవుని ధిక్కరించే వారికి ఉన్నాయి, దేవుని హేళన చేసే వారు కూడా ఉన్నాయి. అదే ఆశీర్వాదం అనుకుంటే. కానీ ఆశీర్వాదం అది కాదు. నీవు ఈ రాత్రి ఈ 2 దినాల మీటింగ్స్ లో ఉన్నావు, ఇది చివరి రాత్రి. ఈ రాత్రి కూడా నిజమైన ఆశీర్వాదం ఏంటో నీకు తెలియకపోతే, నీకు అర్థం కాకపోతే మన జీవిత కాలం ఏమి అర్థమైపోద్ది. అందుకే బైబిల్ చెప్తుంది, దుష్టత్వం నుండి ఒకడు మళ్లించబడడం కంటే గొప్ప ఆశీర్వాదం ఈ భూమి మీద ఏది కూడా లేనే లేదు. నువ్వు ఆశీర్వదించబడడానికి దీనితో నీకు సంబంధం లేదు. దీన్ని కులంతో లేదు, కులం మారం అవసరం లేదు, మతం మారం అవసరం లేదు, నీ యొక్క పేరు కూడా మార్చుకునే అవసరం లేదు. కేవలం నీ జీవితంలో దుష్టత్వం నుండి, పాపము నుండి, లోకము నుండి, లోక పరిస్థితుల నుండి, లోక బంధకాల నుండి, లోక ఆచారాల నుండి, లోక పద్ధతుల నుండి విడిపించబడిన వ్యక్తి అయితే చాలు, నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడిన వాడివే. ఆమేన్. నువ్వు ఖచ్చితంగా దీవించబడిన వాడివే, నువ్వు ఖచ్చితంగా దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తివే అనేది తెలుసు. కానీ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో నీకు ఇల్లుండి, స్థలం ఉండి, బంగారం ఉండి, డబ్బుండి, హోదా ఉండి, పేరుండి, ప్రఖ్యాతులు అన్నీ కలిగి ఉండి, ఇంట్లో సమృద్ధి కూడా ఉండి, నీవింకా దుష్టత్వం నుండి గలక మళ్లించబడకపోతే ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి కాదు, నువ్వు దీవించబడిన వ్యక్తివి కానే కాదు. ఎందుకు అని అంటారా? ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఇక్కడ ఒక వ్యక్తి ఆశీర్వాదానికి కారకుడిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు, ఎప్పుడు మార్చబడ్డాడో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. చాలు. ఇక్కడ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న, అతని పేరు అబ్రహాం. మనకు బాగా తెలుసు చాలా సార్లు అబ్రహాం గురించి మనం వింటూ ఉంటాం, వాక్యాలు తెలుసు, అందుకే తెలుసు అని చెప్తున్నా. ఇప్పుడు అబ్రహాము జీవితంలో మీరు చూస్తే అబ్రహాం అనేది ఒక విగ్రహార్ధికుడు, అబ్రహాం ఒక అన్యజనుడు, అబ్రహాం దేవుడు ఎవరో కూడా తెలియనటువంటి వాడు, తాను నమ్మినటువంటి వారే దేవుళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ తో జీవించేటువంటి వ్యక్తి, ఆ దేవుళ్ళని, ఆ దేవతల్ని, ఆ బొమ్మలు నమ్ముకుంటా, వాటిని అమ్ముకుంటా బ్రతికేటువంటి వ్యక్తి ఇక్కడ అబ్రహాం. అలా అబ్రహాం జీవిస్తున్న దినాల్లో ఒకానొక దినాన అబ్రహాముని నిజమైన దేవుడు దర్శించాడు, నిజమైన దేవుడు పిలిచాడు. ఆ స్వరం అబ్రహాం విన్నాడు. విన్నప్పుడు ఆ దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం నీవు నీ బంధువులు విడిచిపెట్టేయాలి, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలి, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను చేస్తాను, నేను నిన్ను ఒక ఆశీర్వాదానికి కారకుడిగా మారుస్తాను, నీవే ఒక ఆశీర్వాదకరముగా ఉంటావు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆ మాట విన్న తర్వాత అబ్రహాము తన తల్లిదండ్రులకి వెళ్ళాడు, తన బంధువుల దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను దేవుడు దర్శించాడంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మైండ్ పోయింది. అదేంట్రా, మాతో మాట్లాడిన దేవుడు నీతో ఎలా మాట్లాడాడు, నీతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడతాడంటే మీరు కలిగిన దేవుడు కాదు, నాతో మాట్లాడిన దేవుడు నిజమైన దేవుడు అన్నాడు. అది నీకెలా అర్థమైందంటే, ఇన్ని దినాలు నేను చూసినప్పుడు ఏ దేవుడు ఇంతవరకు నాతో మాట్లాడే సందర్భం నాకు లేనే లేదు. కానీ మొట్టమొదటి ఒక స్వరం నేను విన్నాను. ఆ స్వరం విన్నప్పుడు నాకు అనిపించింది నిజమైన దేవుడని. ఇక ఆ దేవుడు నన్ను పిలిచాడు కనుక, ఆయన రమ్మన్నాడు కనుక, ఆయనే నేను ఆస్వాదిస్తున్నాడు, ఆయన దీవిస్తున్నాడు. ఇక వీటన్నిటితో నాకు సంబంధం లేదని తన తల్లిదండ్రులు విడిచిపెట్టి, తన బంధువులు విడిచిపెట్టి, తన రక్త సంబంధిని విడిచిపెట్టి, తనకున్న ఆస్తిని విడిచిపెట్టి, తనకున్న రక్త సంబంధాన్ని కూడా వదిలేసుకుని, దేవుడు పిలిచాడు కనుక, దేవుడు రమ్మన్నాడు కనుక, నేను ఆస్వాదిస్తున్నాడు కనుక, ఇక ఈ ఆశీర్వాదం నాకొద్దు, దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి అని అర్థమైనటువంటి అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఆ రోజు బయలుదేరి దేవుని నమ్మి, ఆ దేవుని యొక్క స్వరం విని, ఆ దేవుని వెంబడించడం మొదలు పెట్టాడు అబ్రహాము. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త ఒక మాట వినండి. దేవుడు అన్నాడు, నీవు గనక నా మాట విని వస్తే నేను నిన్నే అంటే నీకు ఆశీర్వదిస్తాను అంటలా దేవుడు, నువ్వే ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. ఇది దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట. నీవే ఆశీర్వాదకరంగా ఉంటావంటే అబ్రహాం ఒక్క మాటకి సమస్తం వదిలేశాడు. ఇప్పుడు భార్య ఉంది, అబ్రహాముకి భార్య ఉంది కదా. ఇప్పుడు భార్యతో కూడా ఈ మాట చెప్పాలి. భార్య ఉంది, వివాహమైంది, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు భార్య చెప్పాలి, అమ్మ దేవుడు నన్ను పిలిచాడు, నన్ను రమ్మన్నాడు,
బయలుదేరి వెళ్ళిపోదాం అంటే అదేంటంటే మా అమ్మలు ఉన్నారు, మీ అమ్మలు ఉన్నారు, అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా, ఏం విడిచిపెట్టి మనం వెళ్ళి ఎక్కడికి ఏం చేయాలి, ఏ దేవుడు రమ్మన్నాడు, ఎక్కడికి రమ్మన్నాడు, ఏం చేద్దామన్నాడు అంటే ఇప్పుడు భార్యను వెంటనే ఎవరైనా భర్త వచ్చి దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు నాతో వస్తావా రావా అంటే ఈ భార్యను వస్తుందా? చెప్పాలి మీరు సమాధానం. అమ్మ చెప్పండి త్వరగా. ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, మీ ఆయన ఉండి అమ్మాయి నాతో దేవుడు మాట్లాడాడు, పలానా ప్రదేశం మనం వెళ్ళిపోవాలి, పలానా ప్రాంతం మనం వెళ్ళాలి, వస్తావు రావు అంటే నువ్వేమంటావు? అది ఎంత మాట అండి? మీరు అలా చెప్పాలి కానీ వెంటనే సర్దేద్దాను మొత్తం, ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాను నడిచేయండి, ఇంక వెళితే మనకు సంబంధం లేదు అనేటువంటి భార్యలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎక్కడికి వెళ్దాం అంటున్నావు, ఇటు వెళ్ళిపోతావు, ఏం చేస్తాకి వెళ్ళిపోతావు, అసలు నీకు మైండ్ ఉందా, అసలు నీకు అర్థం ఉందా, అసలు నేను రమ్మనేది ఎవరో, ఏ దేవుడు మాట్లాడు, ఎక్కడ తీసుకెళ్తావు అంటే నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి, నిన్ను నమ్ముకున్న పాపాన్ని నన్ను తీసుకెళ్ళిపో, మనం ఎక్కడ తిప్పేయడానికి, ఏం చేయడానికి, ఏ రకంగా నువ్వు నాశనం చేయడానికి నువ్వు ఆలోచించేస్తున్నావు, నీ వెళ్తే వెళ్ళు, నేను చచ్చినా రాననే భార్యలు ఉంటారు. కానీ ఇప్పుడు అబ్రహాం ఇప్పుడు ఎవరిని ఒప్పించాడు? మొదటగా దేవుడు పిలిచాడు, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు మొదటగా తను ఎవరిని ఒప్పించాడంటే తన భార్యనే కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ముందు భార్యను ఒప్పిస్తే ఆ భార్యను తీసుకెళ్ళిపోతాడు అబ్రహాం, ఇక మిగతా వారితో సంబంధం లేదు అబ్రహాంకి. కానీ ముందు భార్యతో చెప్తే నిజంగా భార్య ఒప్పుకుంటుందా, దానికి అంగీకరిస్తుందా? అదేంటంటే పోనీ మనకు కావాల్సినవన్నీ తీసుకెళ్దామంటే అబ్రహాం అంటాడు అసలు ఏమొద్దు, అన్ని వదిలేసి వెళ్ళిపోదాం అంటున్నాడు. కట్టు బట్టలతో వెళ్ళిపోదామంటే ఏ భార్యను ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. మరి అబ్రహాం భార్య ఎలా ఒప్పుకుందంటే మీరు అర్థం చేసుకోండి, అబ్రహాము భార్య తనకి లోబడే భార్య శారా. అందుకనే అబ్రహాము దేవుడు మాట్లాడాడంటే వెంటనే ఆ మాటను తన భర్త దేవుడు నమ్మాడు గనుక, తన భర్త మీద తనకే నమ్మకం ఉంది గనుక, అంటే నా భర్త చెప్పాడంటే అది నిజమై ఉంటుంది. ఆమె అది అక్కడ ఉన్న అండర్స్టాండింగ్ అనమాట. నా భర్త చెప్పాడు అంటే అందులో వాస్తవం ఉంటుంది, నా భర్త చెప్పింది కరెక్టే అవుతుంది, అది ఎట్టి పరిస్థితులు రాంగ్ అవ్వదు, అయ్యే ఛాన్స్ లేదు అని శారా నమ్మింది గనక వెంటనే అబ్రహాం వెంట బయలుదేరి వెళ్ళిపోయింది. అలా బయలుదేరి ఆత్మ సంబంధం విశ్వాసులు ఎవరైనా ఉన్నారు ఈరోజు అంటే అరుదు, కష్టంగా ఉంటుంది. వెంటనే అబ్రహాంని నమ్మి అబ్రహాంతో బయలుదేరి వచ్చేసింది. ఆ రోజు నుంచి దేవుడు అబ్రహాంను ఒక ఆశీర్వాదానికి కారకుడిగా మార్చాడు. ఆమేన్. ఎంత ఆశీర్వదించాడంటే అబ్రహాముని, అబ్రహాం మొత్తం అన్ని వదిలేసుకుని వచ్చాడు. అంటే జాగ్రత్త మాట వినండి, అబ్రహాం గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అబ్రహాముని దేవుడు ఆశ్రయించే విధానం బట్టి మనం ఆలోచన చేస్తే అబ్రహాముకున్న ఆస్తి అంతస్తు అన్నీ కూడా తన నివాసం చేసే ఆ స్థలంలో కూడా భూమి తన ఆస్తిని భరించలేకపోయిందంట, భూమి తన ఆస్తిని మోయలేకపోయిందంట. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. చప్పలు కూడా దేని భయపడదు అబ్రహాముని. ఇదేంటి అన్ని విడిచిపెట్టి వచ్చినా అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే దేవుని మాటను బట్టి అబ్రహాం వచ్చాడు గనుక ఆ వ్యక్తి సమస్తం దేవుని కోసం తన తల్లిని, తన తండ్రిని, తన బంధువుని, తన రక్త సంబంధికుని, తన దేశాన్ని, తన దేశంలో ఆచారాలని, తన పద్ధతుల్ని, తనకున్నట్టు విధానాలన్నిటినీ కూడా విడిచిపెట్టి అబ్రహాం బయలుదేరి వస్తే అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చాడు. ఆమేన్. దీవెనకరంగా మార్చాడు. మొదటి విషయం చెప్తున్న జాగ్రత్తనండి, మొదటగా నువ్వు ఆశీర్వదించబడాలంటే దుష్టత్వం నుండి మళ్లించబడాలి, అంటే పాపం నుండి విడిపించబడాలి, లోకం నుండి విడిపించబడాలి, లోక విధానాలన్నిటి నుండి విడిపించబడాలి. రెండోదిగా నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకు కలిగిన వాటన్నిటినీ విడిచిపెట్టాలి. దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే నీకు కలిగిన అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మాటను బట్టి నువ్వు బయలుదేరే వ్యక్తిగా ఉండాలి. ఆమె నిజంగా ఇక్కడ విడిచిపెట్టడం అంటే అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. నిజంగా ఆశీర్వాదం మనకు రావాలంటే విడిచిపెట్టే మనసు మనకు ఉండాలి. అందుకే విడిచిపెడితేనే ఆశీర్వాదం అని చెప్పాను నేను. విడిచిపెట్టలేకపోతే ఆశీర్వాదం ఉండదు. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని రాత్రి, విడిచిపెడితేనే ఆశీర్వాదం. ఏ ఒక్కడిని విడిచిపెట్టలేదా అసలు నీ జీవితంలో ఆశీర్వాదం ఉండే ఛాన్సే లేదు. పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక మాట మనం చదువుదాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ రాసిన అపోస్తలుడైన పౌలు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. పౌలేమన్నాడు తెలుసా? నాకు ఏవేవి లాభకరములో వాటిని నేను ఎవరి నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడంట? క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా
జాగ్రత్తగా మాట ఆలోచించండి. అందుకే మనం కలిసి ధ్యానం చేద్దాం అన్నందుకు ఒక్కడిని కాదు నేను చెప్పి మీరు కూడా ఆలోచించాలి. వాక్యం ఏదో ఇక్కడ నిలబడిన వ్యక్తి చెప్పేస్తున్నాడు, మేము ఏదో గుడ్డి చేలో పడినట్టుగా వినేసి వెళ్ళిపోతున్నాం, అలా ఉండకూడదు. వాక్యం వినే మీరు కూడా వాక్యాన్ని ఆలోచించాలి. అది నిజమేనా, కరెక్టా, కాదా అని ఆలోచించే స్థితిలో సంఘం ఉండాలి. ఆమె ఇప్పుడు పౌలు అంటున్నాడు, నాకు ఏవైతే లాభకరములో అంటే ఈ భూమి మీద నాకు ఏది లాభం వస్తుందో, ఏది నాకు బాగా మేలుకరంగా ఉందో, ఏది నాకు బాగా కలిసి వస్తుందో, అలాంటి లాభకరమైన వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నేను సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. చెప్పలు కూడా దేని మైపడదు. అది ఆశీర్వాదం అనుకుంటే ఇప్పుడు సాక్ష్యం చెప్పండి. ఎవరైనా ఇక్కడికి వచ్చి నువ్వు ఎలా దీవించబడ్డావు, ఎలా ఆశీర్వించబడ్డావు అంటే సాక్ష్యం ఏం చెప్తారో తెలుసా? నేనండి ఇది వరకు అసలు నాకు ఏమీ లేదండి అసలు, కానీ దేవుని నమ్ముని కాడ నుంచి దేవుడు నన్ను బాగా ఆస్వాదించాడండి. అసలు మాకు అప్పుడు తినడానికి కూడా లేదు, ఇప్పుడు బాగా ఫుల్గా తినగలుగుతున్నామండి. అప్పుడు అసలు మా ఇంట్లో ఏమీ లేదండి, వాహనం కూడా ఉంది కదా, ఇప్పుడు మంచి వాహనం కూడా మేము కొనుక్కున్నామండి. అప్పుడు స్థలం కూడా లేదండి, మంచి ఇప్పుడు మా స్థలం కూడా కొనుక్కోగలం. నిజంగా దేవుడు మనం చాలా, ఇవన్నీ నీకు లాభకరమైనవి, ఇవన్నీ నీకు కావలసినవి. కానీ పౌలు అన్నది అది కాదు. నాకు ఏవైతే లాభకరములో అంటే ఇప్పుడు ఏవైతే నాకు ఆశీర్వాదం అంటున్నారు చూసారు మీరు, వీటన్నిటినీ అవి తనకి లాభకరమే. నువ్వు ఏవైతే ఆశీర్వాదం అనుకున్నావో వాటన్నిటినీ పౌలు ఎవరి కోసం నష్టంగా ఎంచుకున్నాడంట. అది విషయం. ఆశీర్వాదం అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తనకి ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి. క్రీస్తు నిమిత్తం వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాడు. అది పౌలుకి ఆశీర్వాదం. ఆమె అది నేను చెప్పేది. ఎవరైనా ఆశీర్వాదం అంటే మీకు ఇదే చెప్తారు, కానీ ఆశీర్వాదం అంటే క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు నీకు లాభకరమైన వాటిని కూడా విడిచిపెట్టడమే నిజమైన ఆశీర్వాదం. ఆమేన్. ఈ ఆశీర్వాదం గురించి మీకు ఎంతవరకు తెలియదేమో, బాగా వినండి. అసలైన ఆశీర్వాదం అంటే ఇది కాదు. క్రీస్తు నిమిత్తం మనకి లాభకరమైన వాటిని కూడా వదిలేసుకోగలగడం, మనకి లాభకరమైన వాటిని కూడా విడిచిపెట్టగలగడం, మన క్రీస్తు నిమిత్తం వాటిని కూడా మనం కాదనుకోవడమే నిజమైన ఆశీర్వాదం. ఇది పౌలు చెప్తున్న సత్యం. అందుకే నాకు ఏది లాభమో దాన్ని క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నాను. అది నాకు లాభమే, కానీ క్రీస్తు కొరకు దాన్ని నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తు వరకు దాన్ని వదిలేసుకున్నాను, క్రీస్తు వరకు దాన్ని పక్కన పెట్టగలిగాను, క్రీస్తు వరకు దాన్ని నేను దూరం చేసుకోగలిగాను. ఇది పౌలు చెప్తున్నట్టు ప్రాముఖ్యమైన విషయం. మరొక సందర్భం మీకు నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. అక్కడ రూతు తన అత్తగారితో మాట్లాడుతున్న మాట్లాడు 2 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు ఆశీర్వదించబడడానికి కారణం క్రీస్తు నిమిత్తం తనకు లాభకరమైన వాటిని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఇక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే రూతు చెప్తుంది తన అత్తగారితో, తెలుసా, నన్ను నీ వెంట రావద్దని అనవద్దు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. అక్కడనే పాతిపెట్టదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. హల్లెలూయా. సౌండ్ రాల. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. దేవుని ఇక్కడ సన్నిధిలో రూతు చెప్తుంది, ఒక కోడలు అత్తగారు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? నిజమైన ఆశీర్వాదాన్ని మీరు అర్థం చేసుకున్నారు. అబ్రహాం సమస్తం వదిలేసి వచ్చాడు, క్రీస్తు కొరకు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఒక మనిషి దుష్టత్వం మళ్లించబడ్డమే నిజమైన ఆశీర్వాదం. ఇక్కడ చూస్తే పౌలు చెప్తున్నాడు, నాకు లాభకరమైన వాటి అన్నిటినీ కూడా నేను క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాను. అది ఆశీర్వాదం అంటే. ఇక్కడ మరొక విషయం, ఇక్కడ రూతు చెప్తున్న విషయం ఏంటంటే అత్తగారితో, రూతు నయోమికి 2 కొడుకులు వివాహం చేసింది, 2 కోడళ్ళు వచ్చారు. కొడుకులు
మరణించారు, కోడలు మిగిలిపోయారు. అలాంటప్పుడు నయోమి చెప్తుంది, అమ్మా ఇక మీరు నా దగ్గర వద్దు, నేను ముసలిదాన్ని, మీకు యవనస్తులు ఉన్నారు, మీరు యవన ప్రాయాలు ఉన్నారు కనుక మీరు వెళ్ళి, నా కొడుకులు ఎలాగా చనిపోయారు, ఇక మీకు నేనేం చేయలేను, మీరు మరలా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ ఊరు వెళ్ళి, మీ ప్రాంతాలకు వెళ్ళి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించండి, మరలా వివాహం చేసుకోండి, మంచిగా బ్రతక, మీకంటే మంచి ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది, అనిక మీకు జీవితాన్ని పోగొట్టుకోవద్దు, దయచేసి మీరు మీ ప్రాంతాలకి వెళ్ళిపోండి అని బ్రతిమలాడింది నయోమి. అత్తగారు కోడలు ఇద్దరిని కూడా. ఆ మాటలు విన్నప్పుడు ఇద్దరు కోడలు ఉన్నారు, పెద్ద కోడలు ఉంది, చిన్న కోడలు ఉంది. ఓర్ప ఆ మాటలు విన్న తర్వాత ఓర్ప, నిజమే కదా మా అత్తగారు చెప్పేది, నిజమే కదా, ఏమిటి మాకేం వస్తుంది, ముసలిదాన్ని ఉంటే మాకేం వస్తుంది, ఇప్పుడు ఏమే సమస్తం కోల్పోయింది, నాకంటూ బోలంత జీవితం ఉంది, నిజంగా నేను ఒక దీవెనకరంగా ఆశీర్వదకుండా అంటే మరలా నేను నా ప్రదేశానికి వెళ్ళి, నా దేశానికి వెళ్ళి, నా గ్రామానికి వెళ్ళిపోవాలి, మా పట్టణానికి వెళ్ళిపోవాలి అని చెప్పి మరలా మోయాబు అనేది భయంకరమైన శాపగ్రస్తమైనది, శపితమైనది, భయంకర విగ్రహారంతో కూడినది. అలాంటి మోయాబు ప్రాంతానికి ఓర్ప అనేటువంటి కోడలో అత్తగారికి ఒక ముద్దు పెట్టేసి, ఒక అగ్గిచ్చేసి వెంటనే టాటా బై బై అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ ఇంకొక కోడలు ఉంది, ఆమె పేరు రూతు. ఈమె అలాగే ఉండిపోయింది, అలాగే నిల్చుంది. ఏమని కూడా పరిస్థితి, ఏంటమ్మా నువ్వు ఆలోచిస్తున్నావు, నీ తోడు కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అంటే రూతు చెప్తుంది, నీవు నన్ను అలా అనవద్దు అని చెప్పి ఆమె కొన్ని మాటలు చెప్పింది రూతు. ఏంటంటే, నీవు నన్ను వెళ్ళిపోమ్మని చెప్పుకో, నా వెంట రావద్దనే మాట కూడా నాతో అనొద్దు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటే, నువ్వేం తింటే అదే తింటా, నువ్వేం కట్టుకుంటే నేను అదే కట్టుకుంటా, నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటా, నేను నీతోనే వస్తా, నీ నివాసమే నా విశ్వాసం, నీ విశ్వాసమే నా విశ్వాసం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను కూడా అక్కడే మరణిస్తా, మరణము తప్ప నిన్ను నన్ను ఇంకా ఏది కూడా వేరు చేయకూడదు అని రూతు చెప్పిన మాటలు మీరు మనం వింటే కనుక, ఇదేంటి, ఒక ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు మోయాబీలే, ఇద్దరు ఒకే ప్రాంతం నుండి వచ్చారు, ఇద్దరు ఒకే అలవాట్లు కలిగిన వాళ్ళు, ఒకే ఆచారాలు విధానాలు పద్ధతులు కలిగినటువంటి వారు. కానీ ఒక కోడలేమో తిరిగి వెళ్ళిపోయింది, ఇంకో కోడలేమో అత్తగారితోనే ఉంటానంది. ఏం అర్థమై ఏమనుకుంటానంది అంటే, నిజంగా ఆమెకు అర్థమైంది, నేను మోయాబు దేశంలో విగ్రహార్థన నుండి భయంకరమైన పరిస్థితుల నుండి నేను వచ్చిన దాన్ని. కానీ ఇంట్లోకి వచ్చాక నాకు ఒకటే అర్థమైంది, నిజమైన దేవుడు వీళ్ళ నమ్మిన దేవుడే అని. ఆమేన్. ఒక కోడలికి అర్థమైన విషయం తెలుసు, నేను వచ్చిన కుటుంబం ఒక ఆత్మ సంబంధమైన కుటుంబం, నా అత్తగారు నయోమి ఇచ్చిన ఆత్మ సంబంధమైనది, ప్రార్థన జీవితం కలిగింది, నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. నిజంగా ఇప్పుడు నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు, నా అన్నదమ్ములు రక్త సంబంధికులు ఉన్నారు. నా దేశానికి వెళితే మీకు విషయం తెలుసా, నయోమి యొక్క కోడలైన రూతు ఎవరో తెలుసా, మోయాబు దేశంలో, ఆ దేశంలో మెయిన్ ప్రధాన పూజారి అయినటువంటి కూతురే రూతు. ఆ దేశంలో మొదటి మెయిన్ ప్రధాన పూజారి ఉంటాడు, అన్నిటికంటే మెయిన్ మొదటి ప్లేస్ లో ఆ పూజారి కూతురే రూతు. అంత భయంకర పరిస్థితి నుండి వచ్చి నిజదేవుని తెలుసుకున్న ఆమె తనకి ఏది ఆశీర్వాదం అనుకున్న, మరలా తన తల్లిదండ్రులకి వెళ్ళడం ఆశీర్వాదం అనుకోలే, మరలా మోయబెనడం దీవెన అనుకోలేదు, మరలా నా ప్రదేశం మంచి వివాహం చేసుకుని మంచిగా బతకడం ఆశీర్వాదం అనుకోలే. నేను నా అత్తగారితో, ఆత్మ సంబంధమైన అత్తగారితో వెళ్ళడమే నాకు దీవెన అనుకుంది. చప్పలు కొట్ట దీవెనమై పెడదాం. ఇది నాకు ఆశీర్వాదం అనుకుంది. నిజంగా సత్యం ఎరిగితే, నిజం తెలిస్తే, నిజం మన జీవితం ఏది ఆశీర్వాదం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఓర్పాకి నిజమైన ఆశీర్వాదం అర్థం కాల, రూతుకి అర్థమైంది ఏది ఆశీర్వాదం అంటే, నా అత్తగారు చెప్తుంది ఆమె, అమ్మ నా దగ్గర ఏమీ లేదు, నేనే రిక్తురాలుగా ఉన్నాను, ఇప్పుడు నేను అక్కడికి వెతల ఏమి వెళ్ళినా ఏముండదు, మీరు కూడా నాతో బాధపడాలి, కష్టపడాలి, ఇబ్బంది పడాలి అంటే ఏం చెప్తుంది, నేను నీతో రావడానికి రెడీ. ఆమె వద్దమ్మ, నాతో కష్టపడాలి, ఇబ్బంది పడాలి, నీవు ఇబ్బంది పాలైపోతే ఎందుకు, నీకు మంచి జీవితం ఉంది, భవిష్యత్తు ఉంది, వెళ్ళిపో అంటే అస్సలా వెళ్ళలేదు. నేటి విశ్వాసులు, క్రైస్తువులు జాగ్రత్తనండి, మనం దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, దేవుని ఆరాధిస్తున్న మనం, దేవుని గణపరుస్తున్న మనం, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, నిజమైన దేవుని సత్యం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, దేవునిలో ఉంటేనే ఆశీర్వాదం తప్ప దేవునికి దూరంగా ఉంటే దీవెన కానే కాదు. దేవునితో కలిసి ఉంటేనే అందుకే బెత్లెహేము వెళితేనే నేను ఆశీర్వదించబడతా. తినడానికి తిండున్నా లేకపోయినా, కట్టుకోవడానికి బట్టున్నా లేకపోయినా, బెత్లెహేములో ఉన్న దేవుడు నిజమైన దేవుడు కనుక అక్కడికి వెళితేనే నేను ఒక ఆశీర్వాదకరంగా మార్చబడతానని తన తల్లిదండ్రులు విడిచిపెట్టి, తన మోయాబు దేశం విడిచిపెట్టి, తన ఆచారాల పద్ధతులు విడిచిపెట్టి తిరిగి అత్తగారితో పాటు బెత్లెహేములో అడుగుపెట్టింది రూతు. ఆమె అలా అడుగుపెట్టిన రూతు జీవితంలో ఇప్పుడు రూతు ఇక్కడికి వస్తే ఏం చేయాలి, రోజు పనికి వెళ్ళాలి, కష్టపడాలి, కూలి పనికి వెళ్ళాలి, డబ్బులు తెచ్చుకోవాలి, తినాలి. ఇప్పుడు అత్తగారు ఏమైనా పోషిద్దంటే, అత్తగారు వృద్ధాప్యలోకి వచ్చినాక ఆమె ఏం పని చేయదు, ఆమెను కూడా రూతునే పోషించాలి కష్టపడి పనిచేసి. దీనికి కూడా ఇష్టపడి వచ్చింది అంటే ఆమెకి అర్థమైంది ఒకటే, నిజమైన ఆశీర్వాదం నా దేవుడు ఇచ్చేది. ఆమె
నా దేవుడు నాకు కలుగు చేసిన నిజమైన ఆశీర్వాదం అదేంటంటే ఇది మరణమైనా పర్లేదు, శ్రమ అయినా పర్లేదు, కష్టమైనా పర్లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, కానీ బెత్లెహేమే నాకు ఆశీర్వాదకరమైన స్థలం. ఆమేన్. ఎంతమంది ఉన్నాం ఇలాగ ఈరోజు ఆలోచన చేయండి. బెత్లెహేములోనే నాకు దీవెన, బెత్లెహేము నాకు ఆశీర్వాదం. నేను నా తల్లి అంటే రూతు తన తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదంటే నిజమైన ఆత్మ సంబంధమైన ప్లేస్ ఏంటో ఆమెకు అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్తే నేను ఆశీర్వాదకరంగా ఉంటామో తెలిసింది కనుక అలా వచ్చిన రూతుని దేవుడు ఏం చేశాడంటే ఒక ఆశీర్వాదానికి కారుకురాలుగా మార్చి బోయాజుని ఇచ్చి వివాహం చేసి ఆ బోయాజు పొలంలో ఒక ఆశీర్వాదకరంగా ఆమెను మార్చి ఆ బోయాజు వివాహం చేసుకున్న తర్వాత ఆ ఇల్లును కూడా దేవుడు ఆశీర్వదిస్తే ఆ రూతుకి బోయాజుకి పుట్టినటువంటి కుమారుడు ఉబేదు, ఉబేదు పుట్టినటువంటి యెష్షీ, యెష్షీ పుట్టినటువంటి కుమారుడు దావీదు, దావీదు వంశం నుండి వచ్చినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆ యేసు క్రీస్తు వంశావళిలోకి ఎవరు వెళ్ళారు? రూతు వెళ్ళింది. మోయాబు దేశం ఉంటే అన్ని రాళ్ళుగా మిగిలిపోయేది, కానీ ఇక్కడ బెత్లెహేము రావడం వల్ల యేసు క్రీస్తు వంశావళిలో ఒక తల్లిగా మార్చబడింది. ఆమేన్. అది ఆశీర్వాదం అండి. ఏమీ లేకపోయినా సమస్తం వదిలిపెట్టి వచ్చింది, అది నిజమైన ఆశీర్వాదం. ఈరోజు ఎప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు? జాగ్రత్తగా నా మాటలు రండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు కొంచెం అర్థం కావడానికి బైబిల్ లేఖనం ప్రకారం ఇంట్రడక్షన్గా చెప్పాను ఈ విషయాలన్నీ కూడా. అంటే నిజమైన ఆశీర్వాదం ఏంటి, నిజమైన దీవెన ఏంటి అని. ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇప్పుడు మనం దీవించబడ్డామా, ఆశీర్వదించబడ్డామా లేదా అనడానికి మనమే క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ ఇచ్చి నేను ముగిస్తాను. ఇక్కడ జాగ్రత్త, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా నిజంగా దీవించబడలేదు అని చెప్పొచ్చు. ఎందుకనంటే నీవు దుష్టత నుంచి మళ్లించబడిన వ్యక్తి అయితేనే దీవించబడినట్టు. రెండోది, దేవుని కోసం నువ్వు ఏది వదులుకున్నావు, ఏది కాదనుకున్నావు, ఏదైనా దేవుని కోసం వదులుకోగలిగితేనే నువ్వు ఆస్వాదించబడిన వ్యక్తివి అని అర్థం. ఇక్కడ అబ్రాహాము వదిలేసుకున్నాడు, రూతు కూడా వదిలేసుకుంది, పౌలు కూడా వదిలేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి మనకు పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11:24 చూస్తే మోషే గురించి ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11:24, హెబ్రీ పత్రిక 11:24 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ఇక్కడ జాగ్రత్త, మోషే ఉన్నాడు. మోషే యొక్క తల్లి, పెంచిన తల్లి చెప్తుంది, రే మోషే, రేపొద్దున్న మహాసభ జరిగిద్ది, ఆ మహాసభలో రాజుగారు, నా తండ్రి రాజు సింహాలో కూర్చుంటాడు, ఆయన ఎదురుగుండా ఉంటావు, ఒకే ఒక్క మాట నువ్వు ఒప్పుకోచాలు, ఈ దేశం నీదే, రాజ్యం నీదే, పరిపాలన నీదే, కిరీటం నీదే, సంపద నీదే, సమస్తం ఈ లోకంలో సుఖభోగాలు అన్ని నీవే, కానీ ఒకటే చెప్పు, నువ్వెవరు అని అంటే ఒకటే మాట చెప్పు, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి. ఈ ఒక్కటి ఒప్పుకోరే చాలు. ఈ యొక్క దేశం నీదే, ఈ అధికారం నీదే, ఈ పదవి నీదే, కిరీటం నీదే, ఈ డబ్బు నీదే, బంగారు సమస్తం నీకే, ఆ ఒక్కటి ఒప్పుకొచ్చాలు అంటే మోషే చూడండి ఆ సభ నిలబెడితే నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని అని ఒక్క మాట అంటే చాలు, మోషే లైఫే మారిపోద్ది, మోషే జీవితమే మారిపోద్ది. ఇక మోషేకి తిరుగులేదనమాట. అలాంటి పరిస్థితిలో మోషే ఏమన్నాడు తెలుసా? నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకోవడం కంటే, ఈ ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు అనుభవించడం కంటే, ఈ అల్ప పాప భోగాలు అనుభవించడం కంటే, క్రీస్తు విషయమై క్రీస్తు ప్రజలతో, క్రీస్తు జనులతో నింద అనుభవించడమే, శ్రమలు అనుభవించడమే నాకు మేలు అనుకున్నాడంట మోషే. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు నీ ఎదుట మీకు నిజంగా దేవుడంటే ఇష్టమేనంటే మీరు ఇష్టమనే చెప్తారు, నాకు తెలిసిన ఆన్సరే. ఇప్పుడు ఒక పక్క కేజీ బంగారాన్ని పెట్టి, ఇంకో పక్క బైబిల్ పెట్టి, మీలో ఒక సిస్టర్ని పిలిచి, సిస్టర్ మీ కుటుంబంతో ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోండి, చాయిస్ మీదే, నిర్ణయం మీదే, ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమైనా తీసుకెళ్ళిపోవచ్చు అంటే మీరు ఏం తీసుకెళ్ళిపోతారు? సిస్టర్లు చెప్పాలి. ఏంటంత సీరియస్గా అవుతున్నారు? ఇంకా మీరేం తీసుకెళ్తారో చెప్పాలి. అబద్ధం చెప్పండి, నిజమే చెప్పండి. అమ్మాయి గట్టిగా చెప్పండి, చెప్పేది ఏం తీసుకెళ్తారు మీరు?
బంగారం తీసుకెళ్తారా, బైబిల్ తీసుకెళ్తారా? చెప్పరు, మాకు తెలిసి ఇలాంటి చోట మీరు అసలు నోరెప్పుడు, అది తెలుసు మాకు. ఇలాంటి విషయాలతో అసలు నోరెప్పుడు ఇంకనమాట. బైబిల్ తీసుకెళ్తే, బంగారం తీసుకెళ్తే, నిజం చెప్పాలంటే నిజం వాస్తవంగా బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఇక్కడ ఒక సిస్టర్ ఎత్తింది, నిజంగా బంగారం అంటే ఆ సిస్టర్కి ఇష్టమే లేదండి. అంటే మిగతా వాళ్ళందరికీ మామూలుగా అది ఇంకా బంగారం ఉంటే బైబిల్ కూడా గుర్తుడదు మనకి. వాస్తవంగా బంగారాన్ని కోరుకుంటారు, బైబిల్ని కోరుకోరు. కానీ మోషే ఎలాంటి పని చేసి తెలుసా? ఒక దేశాన్ని, అధికారాన్ని, పదవిని, రాజకిరీటాన్ని, డబ్బుని, బంగారాన్ని ఓ తన పక్కన పెట్టి నువ్వు అంటే సమస్తం నీదే అంటే మోషే అన్నాడు, నాకు ఇది అవసరమే లేదు, నాకు ఏది కావాలంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలు, నాకు ఆశీర్వాదం, నాకు దీవెన అని చెప్పగలిగాడు. చెప్పడు కూడా దేని మైపడదాం. ఈరోజు క్రైస్తవుడు లోకాలు ఒక పక్క ఉంటే, లోకాశ ఎదుటే ఉంది, పాపం ఎదుటే ఉంది, అన్ని కూడా ఎదుటి, పరిశుద్ధత కూడా నీ ఎదుటే ఉంది. నీకు పరిశుద్ధత కావాలా, పాపం కావాలా, లోకం కావాలా అని అడిగితే నువ్వు ఏది కోరుకుంటావు? పరిశుద్ధను కోరుకున్నావా, దేవుని సన్నిధిని కోరుకున్నావా, లోకాన్ని కోరుకున్నావా, పాపాన్ని కోరుకున్నావా? ఈరోజు నువ్వు ఏది విడిచిపెడితే ఆశీర్వాదం తెలుసా? దుష్టత్వమును విడిచిపెడితే, పాపాన్ని విడిచిపెడితే, లోకాన్ని విడిచిపెడితే, లోకాశ విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం. ఆమేన్. ఈ లోక సంబంధ వాటి అన్నిటి మీద మనకి వ్యామోహం పోవాలి. అప్పుడే నువ్వు ఆస్వాదించబడిన వ్యక్తివి. హల్లెలూయా. దీవించబడిన వ్యక్తివి. నీకు అన్ని ఉన్నా ఇవేమీ నా దేవుని కంటే ఎక్కువ కాదు అని ఏ క్రైస్తవుడు ఉంటాడో ఆ క్రైస్తవుడే ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. హల్లెలూయా. దీవెనకరంగా మార్చబడతాడు. అందుకే విడిచిపెట్టావా, ఇంకా నీలో ఒక క్రైస్తవుడైన, దేవుని బిడ్డవైన, రక్షించబడిన, మారు మనసు పొందిన, ఇంకా నీలో ఏమైనా విడిచిపెట్టకూడనివి ఉన్నాయా? ఇంకా దేవుని కంటే ఎక్కువ ప్రేమించబడివి ఉన్నాయా? అది డబ్బైనా, బంగారమైన, పదవైనా, హోదైనా, పేరైనా, ప్రఖ్యాతైనా, ఏ పరిస్థితి అయినా కావచ్చు. దేని నువ్వు విడిచిపెట్టకపోతే ఈ రాత్రి నువ్వు ఆస్వాదించబడే ఛాన్సే లేదు. అందుకే ఈ రాత్రి నువ్వు జీవితంలో ఏదైతే ఉందో దాన్ని ఇదే స్థలంలో విడిచిపెట్టి వెళ్ళాలి. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ఏది ఆశీర్వదించబడకుండా నీకు అడ్డుగా ఉందో ఈ లోక సంబంధంగా దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అంతే దుష్టత్వము నుండి మళ్లించబడమే ఆశీర్వాదానికి కారణం. నువ్వు విడిచిపెట్టావా లేదా? ఈ లోకంలో జాగ్రత్తగా నా మాట వినాలి. దేవుని సన్నిధిలో ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా విడిచిపెట్టే అనుభవం ఎవరికైతుందో, అబ్రాహాముకుంది, అందుకే దీవించబడ్డాడు. మోషేకుంది, అందుకే దీవించబడ్డాడు. అక్కడ రూతుకుంది, అందుకే ఆశీర్వదించకరంగా మార్చబడింది. పౌలుకుంది, అందుకే పౌలు దేవుని తర్వాత పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు వీళ్ళందరూ కూడా విడిచిపెట్టబడిన వారే. ఈరోజు మనం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం దేవుని కోసం? జాగ్రత్త. నువ్వు ఏదైనా ఇక్కడ విడిచిపెట్టి వెళితేనే ఈ రాత్రి దీవెన, ఆశీర్వాదం, లేకపోతే మన జీవితంలో ఏది కూడా ఉండదు. ఇప్పుడు జాగ్రత్త. క్రైస్తువులు మన అందరి జీవితంలో కొన్ని విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. అవేంటంటే బైబిల్ చెబుతుంది, లోక సంబంధమైన ప్రతి దానిని మనం విడిచిపెట్టే క్రైస్తువులమై ఉండాలి. ఇంకా మనలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు మన జీవితంలో అలాగే ఉండిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టిన క్రైస్తవులమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మందిరానికి వెళుతున్నాం, చర్చిలకు వెళుతున్నాం, సంఘాలకు వెళుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. అయినా మనలో కొన్ని పాపముతో కూడినటువంటి పనులు, కొన్ని లోకసమైనటువంటి విషయాలు అలాగే ఇమిడిపోయి ఉంటున్నాయి. అవి విడిచిపెట్టాలి ఈ రాత్రి, అవి తొలగించుకోవాలి ఈ రాత్రి. ఒకరోజు మొన్న పెద్దయిన ఒక విషయం చెప్తున్నాడు. ఆయన అడ్రస్ కోసం ఎత్తుక్కుంటూ వెళుతున్నాడంట. అడ్రస్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ, భార్య, భర్త, 2 పిల్లలు చాలా అడవుడిగా, చాలా సీరియస్గా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్గా వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ కొంచెం అడ్రస్ నాకు ఎక్కడో అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారని అడ్రస్ అడిగితే, అడ్రస్ తర్వాత చెప్తాం కానీ అమ్మ లేదమ్మా ఇట్లా నేను సేవకుడిని, ఒక్క నిమిషం నాకు కొంచెం అడ్రస్ ఇక్కడ తెలియట్లేదు, కొంచెం మీరు ఈ అడ్రస్ కొంచెం నాకు కొంచెం చెప్తే నేను ఇక్కడేనంటే ఎక్కడో నాకు అది అర్థం కావట్లేదు, కొంచెం చెప్పండి అంటే ఆ ఫ్యామిలీని చాలా అడవుడిగా ఉండి, చాలా టెన్షన్ ఉండి, చాలా తొందరగా ఉండి అక్కడే ఉండి ఈ పాస్టర్ గారు ఆ మాట అడగడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ అంతా నలుగురు కూడా నిలబడి రౌండ్గా నిలబడి ప్రార్థన చేసుకుంటున్నారంట. వాళ్ళు రోడ్డు మీదే ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళు నాకంటే పెద్ద భక్తుల్లో ఉన్నారు అనుకోండి ఆయన.
నడి రోడ్డు మీద ప్రార్థన చేస్తే మరి అలాగే అనిపిస్తుంది కదా. నాకంటే ఇలా పెద్ద భక్తుల్లా ఉన్నారని చెప్పి ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళు అడిగితే వాళ్ళ అడ్రస్ అంటే మాకు ఇప్పుడు అంత టైం లేదు, మేము త్వరగా వెళ్ళిపోవాలి అంటే ఉన్నారంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోయేది ఏంటని నేను ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆలోచిస్తూ ఉంటుంటే వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారంట. ఆ పిల్లలు కొన్ని పిలిచి, ఒరే ఇంతకీ మీరు ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రార్థన చేసి దేనికోసం ప్రార్థన చేశారు? ఇందాక మీ అమ్మ ఒకటి ప్రార్థన చేసింది, మీ నాన్న ప్రార్థన చేశాడు, అసలు మీ అమ్మ ఏం ప్రార్థన చేసినారంటే అప్పుడు అది చెప్తున్నా. ఏంటి పిల్లలు అబద్ధం ఆడరు కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్తారంట. ఆ పిల్లోడు చెప్పాడంట, ఏం లేదండి, మేము ఇప్పుడు టికెట్ తీసుకున్నాం సినిమాకి వెళ్ళాలని. టికెట్ తీసుకున్నాం, ఇప్పుడు మాకు ఆ కరెక్ట్గా ఆ సినిమా టయానికల్లా మేము మిస్ అవ్వకుండా అక్కడ కరెక్ట్గా అందుకోవాలని మా అమ్మ ప్రార్థన చేసింది అన్నాడంట. మరి మీ నాన్న ప్రార్థన చేసాడు దేనికి అంటే, ఆ నాన్న ప్రార్థన ఏం చేశాడంటే తెలుసా? ప్రభువా ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, మాకంటే ముందుగా నీ సన్నిధిని ఎక్కడ పంపించాలి అంటే దీంట్లో కూడా చేసేదే పెద్ద పనికి మాలిన పని. ప్రభు మాకంటే ముందుగా నువ్వు వెళ్ళేది ఎక్కడికి? సినిమా హాల్కి. దీనికి కూడా ప్రార్థన, అది కూడా ప్రభు మాకంటే ముందుగా నువ్వు వెళ్ళి మార్గం ఏం చేయాలా? అవసరమైతే మాతో పాటు నీవు కూడా ఎక్కడికి? భక్తి ఎంత అద్భుతం! మాతో కూడా నువ్వు కూడా అంటే మా మార్గం సరళం చేయాలి. మాకు అసలు కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి మాకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అంటే మాతో పాటు ముందు రావాలి, మాతో పాటు మార్గాన్ని సరళం చేయాలి. ఇంకోటి వాళ్ళమ్మ ప్రార్థన చేసేటప్పుడు, ప్రభావం మేము ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మా ఇంటి చుట్టూ కూడా మెయిన్ గేట్ దగ్గర ఒకరు, వెనకాల తలుపు కూడా ఒకరు, ఆ టైపులో ఒకరు, మొత్తం మేము వెళ్ళిపోయినా సరే మొత్తం నీ దేవతలను కావలబెట్టి మొత్తం మేము సినిమాకి వెళ్తాం, మీరు దేవతలు అందరూ కూడా మా యొక్క ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండాలి ఇలాగా మొత్తం. ఆ అమ్మ ప్రార్థన చేసింది అది. ఇప్పుడు ఇలా నాన్న ప్రార్థన చేసింది, మాకంటే ముందు మార్గం సలహా చేయడం. అంటే దిక్కుమాలిన ఫ్యామిలీ ఇలాంటి క్రైస్తవులు కూడా, అంటే ఇలా క్రైస్తవులే దీనికి కూడా ప్రార్థన చేశారంటే, అంటే ఏళ్ళలో ఇంకా విడిచిపెట్టవలసి ఉన్నాయా లేవా చెప్పాలి ఇప్పుడు మీరు. అంటే సౌలు ఒకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, సౌలు అనేవాడు. ఈ సౌలు అనేవాడు ఒకరోజు అతడు దేవుని ఎన్నిక చేయబడ్డాడు, దేవుడే అభిషేకించాడు, దేవుడే రాజుగా చేశాడు, దేవుడే అధికారం ఇచ్చాడు, దేవుడే సమస్తం ఇచ్చాడు. అయితే సౌలు అనే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఒక రోజు దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడి వ్యతిరేకం బతికి, నువ్వు ఇది చేయి నేను నిన్ను ఇంకా దీవిస్తా, ఇంకా నీ సింహాసనం స్థిరపరుస్తా అని దేవుడు అంటే, దేవుడు చెప్పిన మాట ధిక్కరించి వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, తనకిష్టం వచ్చినట్టు చేసి, పదవినే తనకిష్టం వచ్చిన పరిపాలన చేసి, దేవుడికి అయిష్టుడిగా మారిపోయి, దేవుడికే కోపం వచ్చి పరిశుద్ధాత్మను తీసివేసి దురాత్మ అతని మీదకి పంపిస్తే, దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది. అప్పటి నుంచి సౌలు అనే వ్యక్తి భయంకరంగా ప్రవర్తిస్తున్న దినాల్లో ఒకరోజు శత్రువులు వచ్చారు, తన దేశం మీద దాడి చేశారు. ఈ విషయం సౌలుకి తెలిసింది. సౌలుకి తెలిసిన వెంటనే సౌలు ఇప్పుడు యుద్ధం చేయాలి రాజు కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడికి దూరమై చాలా సంవత్సరాలు అయిపోయింది సౌలు, దేవునికి చాలా దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవుని దగ్గర రోజు పేకల మీదకి వచ్చింది పరిస్థితి. దేవుని దగ్గర రోజు, ప్రభువా శత్రువులు యుద్ధానికి వస్తున్నారు, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, యుద్ధానికి వెళ్తే గెలుస్తానా ఓడిపోతున్నా అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతాడు. ప్రభువా నాకు కనీసం కళ ద్వారా అయినా నాకు నీ జవాబు ఇవ్వంటే, కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడు. రెండోది, కనీసం నీవు యాజకుల ద్వారా అయినా నాకు తెలియచేయంటే, యాజకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడు. మూడోదిగా ప్రవక్తల ద్వారా అయినా నాకు కొంచెం ఏదైనా విషయం తెలియచేయంటే, ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడు. ఎందుకంటే ఒకానొక దినాన దేవుడే ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని అభిషేకించి, దేవుడు తన ఆత్మనిచ్చి అధికారం ఇచ్చి సింహాసనం ఇచ్చిన దేవుడే, తన దేవుని మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికిన ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుడు సింహాసనం నుంచి అతని తొలగించి రాజరికను తీసివేసి దురాత్మత మీదకి వస్తే, దేవుడు మాట్లాడలేదు కదా, దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు కదా, దేవుడు నాతో ఏ విషయం చెప్పలేదు కదా, కళ ద్వారా చెప్పలేదు, యాజకుడి ద్వారా చెప్పలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు అని చెప్పి ఈ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథంలో విషయం మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది నేను చెప్పే విషయాలన్నీ కూడా. దయచేసి చదివిన అవసరం జాగ్రత్తగా మాటలు వినండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 28వ అధ్యాయంలో సౌలు అనే వ్యక్తి, దేవుడు నేను ప్రార్థన చేసిన, మొర పెట్టిన, నా మొర వినలేదు, అంగీకరించలేదు కనుక అని సౌలు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటో తెలుసా? కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్తాడు సౌలు. అంతకు మునిపే ఆ అధ్యాయంలో మీరు చదివితే, తన దేశంలో కర్ణ పిశాచులు గల వారందరినీ కూడా దేశం నుండి తరిమేస్తాడు ఇదే సౌలు. కానీ తర్వాత తనకి సమస్య వచ్చినప్పుడు దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, 3 రకాలుగా అడిగాడు, కళ ద్వారా కానీ, యాజకుల ద్వారా కానీ, అదేవిధంగా మూడవదిగా ప్రవక్తల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడలేదు కనుక ఇంకో రూట్ ఎంచుకున్నాడు, ఇంకో మార్గం ఎంచుకున్నాడు. అదేంటంటే
కర్ణ పిశాచి గల వారు ఎక్కడున్నారో కనుక్కుంటారు, వాళ్ళ దగ్గరికి నేను అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఈ విషయంలో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళని ఆశ్రయించారు. జాగ్రత్త, ఈ వ్యక్తి ఎవరు? ఒక అభిషేకించబడిన వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, దేవుడేంటో తెలిసిన వాడు, వాక్యం ఏంటో తెలిసిన వాడు, అన్నీ ఎరిగి ఉన్నాడు. కానీ ఇతరులు కొన్ని విడిచిపెట్ల. సౌలైన వ్యక్తి కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి, కర్ణ పిశాచు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు అనుకోవచ్చు పిశాచు అంటున్నాడు ఈయన, పిశాచుల దగ్గరికి వెళ్ళగడు అనుకుంటారే మీరు. కర్ణ పిశాచులు అంటే అర్థం ఏంటంటే సూచన చెప్పేవాళ్ళు, అంటే జాతకం చెప్పేవారు, మంత్రాలు చదివి అన్నీ చెప్పి నీకు ఇది జరిగిద్ది, నీకు ఇది అవుతుంది అని చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు నాకు ఈ యుద్ధానికి వెళ్ళాలి, ఏం జరిగిద్దో నాకు తెలియాలి అని అడగడానికి వెళ్తాడు సౌలు. జాగ్రత్త గుర్తుపెట్టి, ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది కూడా దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవుని కోసం సమస్తం వదిలేసుకుంటే, విడిచిపెట్టగలిగితే, నువ్వు మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. నీ జీవితంలో, కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ప్రభా నా జీవితంలో ఈ సమస్య వచ్చింది, నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఆలకిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉండి, దేవుని మందిరానికి వెళ్లకుండా, ప్రార్థనకు వెళ్లకుండా, ఆదివారం సన్నిధికి వెళ్లకుండా, సేవకుల దగ్గరికి వెళ్లకుండా, ఆత్మీయత లేకుండా, పరిశుద్ధం లేకుండా, లోక సంబంధంగా బతుకుతా, క్రైస్తవుడు అయ్యిండు కూడా, క్రైస్తవురాలు అయ్యిండు కూడా, లోక సంబంధం తిరుగుతా, నీకేదో పీకల మీదకి వచ్చాక, కష్టం వచ్చాక ప్రభువా అని పిలిస్తే దేవుడు వినడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సౌలు అదే చేసి కర్ణ పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తాడు. ఈరోజు క్రైస్తవులు చాలా మంచిగా ఉండి, ఇప్పుడు కొన్నిసార్లు మన పిల్లలకి ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు, ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళకి ఏం జరిగిందంటే, ఏడుస్తుంటే తల్లిదండ్రులు కంగారు పడతారు. ఈ పిల్లలు రోజు ఏడుస్తుంటే, అర్ధరాత్రులు ఏడుస్తుంటే ఖచ్చితంగా వీళ్ళకి డౌట్ వచ్చేది, ఇదేంటి మా పిల్లడు ఇలా ఏడుస్తున్నాడు, వీడికి ఏదో అయిపోయింది, ఏదో పట్టేసింది, ఏదో వీడికి తేడా చేసేసింది అని చెప్పి ఖచ్చితంగా కంగారు పడి చాలా మంది కూడా ముందు పాస్టర్ గారు చెబుతారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ఇంకా 2-3 రోజులు అయినా ఆ పరిస్థితి అలాగే ఉందనుకోండి, వీళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఎక్కడ చెప్పండి ఇప్పుడు? మీరే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఇంకో రూట్లోకి వెళ్తారు. ఎక్కడికి? పాస్టర్ గారు చెప్పాం, పాస్టర్ గారు ప్రార్థన చేసి అయినా కూడా నార్మల్ కాదు, ఇంకో రూట్లోకి వెళ్తారు. ఎక్కడికి? దారాలు కట్టాలి, వీడికి మొత్తం తాగిత్తు కట్టించేయాలి, ఇక అది కడితే తప్పిడికి పోదు అని ఇదే ప్రార్థన చేసుకున్న క్రైస్తవులే ఎక్కడికి వెళ్తారు? దారం కట్టించడానికి వెళ్తారు. ఆ దారం కట్టించడానికి వెళ్ళి అక్కడ దారం కట్టుకుని వచ్చేస్తారు, మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు. సౌలు లాంటి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టి, క్రైస్తవులు కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని తొలగించబడాలి, కొన్ని తీసివేయబడాలి, ఈ లోక విధానాలు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కూడా. కానీ సౌలు అక్కడికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళాడు. నీవు అలాంటి ప్రదేశాలు క్రైస్తవుడికి వెళ్ళకూడదు. కానీ చాలా మంది క్రైస్తవులు రోజు ఏదైనా జరిగితే కంగారు పడి, టెన్షన్ పడిపోయి, పిల్లల కోసం ఎక్కడికైనా వెళ్ళి దారం కట్టించి, వాడికి మెడకో దారం, చేతికో దారం, కాలుకో దారం, ఒకటి కాదు. మళ్ళీ అసలు నీకు ఆధారం ఎవరంటే మళ్ళీ నువ్వేమంటావు? దేవుడే నాకు ఆధారం అంటాం. ఆధారం దేవుడే, కానీ దారం వేరే. నీకు ఆధారం అయితే దేవుడే, కానీ నీ దారాలు వేరు, నీ దారులు వేరు, నీ మార్గాలు వేరు, నీ పనులు వేరు. ఒక పక్క నువ్వు నమ్మిన దేవుడే సర్వశక్తిమంతుడు. చెప్పలు కూడా దేవుని మైపరుద్దాం. అట్టి దేవుని కలిగి ఉండి నువ్వు వేరే మార్గాల్లోకి వెళితే, వేరే పరిస్థితిలోకి వెళితే, ఇవన్నీ క్రైస్తవులు విడిచి పెట్టాలి. ఈ గ్రామాల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా నీ కుమారుడికి బాగోలేదు, నీ కుమారుడికి పరిస్థితి ఉంది, దేవుని సన్నిధిలోకి సేవకుడి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించు, అంతే. హల్లెలూయా. వేరే మార్గం నీకు అవసరంలా, వేరే పరిస్థితి. నీ దేవుడు చేత కాని వాడైతే, నీ దేవుడు చెయ్యలేనివాడైతే, నీ దేవుడు అసమర్థుడైతే నువ్వు వేరే మార్గాన్ని ఎంచుకోవాలి. నువ్వు నమ్మిన దేవుడు సర్వలోకానికి సృష్టికర్త. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. చనిపోయిన వారి సైతం, మరణంతో ఉన్న వారి సైతం లేపగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఆయన. అలాంటి దేవుని కలిగి ఒక్క నిమిషం ఒక రోజు ఓపెట్టుకుని మరలా వేరే దారిలోకి వెళ్తున్నావే. నిన్నే గురువారం ఒక రోజు ఒకళ్ళు నా దగ్గరకు వచ్చే వాస్తవంగా పాపం సంవత్సరం నుంచి బాధపడుతున్నారు. సంవత్సరం నుంచి బాధపడుతూ అదే పరిస్థితిలో ఉంటే, ఏంటి విషయం ఏంటంటే, యోనస్సు ఫోన్ చేశాడు, అన్న పరిస్థితి మా సిస్టర్ని ఇట్లా, వాళ్ళకి పరిస్థితి ఇలా ఉందన్న, అసలు సంవత్సరం నుంచి ఏడుస్తూ ఉంటే ఎవరెవరి దగ్గరికి వెళితే దారాలు కట్టితే వాళ్ళంతా చెప్తున్నారంట, ఇంట్లో ఉండి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళంట ఏడుస్తుంటే, మా అబ్బాయి ఏం చేయలేదు చెప్పండి అంటే, ఆ రోడ్డు పక్కన మట్టి ఉండి తీసుకొచ్చి రాయిందంటే మట్టి తీసుకొచ్చి రాసేస్తున్నారంట. మళ్ళీ ఇంకా ఏడుస్తున్నాడు, అయినా మానట్లేదు. ఏం చేయాలంటే పొయ్యిలో బూడిద తీసుకొచ్చి రాయిందంటే పొయ్యిలో బూడి తీసుకొచ్చి రాసే, ఏ చేయమంటే అది చేస్తున్నారంట వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేసి విషయం చెబితే ఒకటే విషయం చెప్పా, అసలు క్రైస్తువులు అలాంటివి చేయనే, అలాంటి జోలికి పోకూడదు, అలాంటి స్థలాలు అడుగు పెట్టనే,
పెట్టకూడదు, అసలు వాళ్ళు ఎందుకు పెడతారని చెప్పి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి రమ్మంటప్పుడు చర్చికి వస్తే ప్రార్థన చేస్తే ఆ రోజు నుంచి ఒకసారి ప్రార్థన చేసింది, ఆ రోజు నుంచి మరలా ఏడుపు అనేది సంవత్సరం నుంచి ఏడ్చే పరిస్థితి. ఒక్కరోజు దేవుని నామం పేరట ప్రార్థన చేస్తే, క్రీస్తు పేరట ప్రార్థన చేస్తే మరలా ఏడుపే కనిపించట్లా. చప్పట్లకు వచ్చి దేవుని మహిమపడదాం. కారణం దైవసాడు కదా, యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తే ఏ దురాత్మ, ఏ చీకటి నీ బిడ్డల మీద పనిచేసే అవకాశమే లేదు. అందుకే మన జీవితాల్లో కొన్ని మనం విడిచిపెట్టలేదు గనుక దేవుని కార్యాలు జరగవు. నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు ఎలా నడిపిస్తాడో, ఎలా దీవిస్తాడో, ఎలా ఆస్వాదిస్తాడో, ఎలా నడిపించగలుగుతాడో నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. ఆమె అందుకే మనం కొన్ని విడిచిపెట్టేవారుమై ఉండాలి. ఆమె విడిచిపెడితేనే ఆశీర్వాదం. లోక ఆచారం విడిచిపెట్టావా, లోక పద్ధతులు విడిచిపెట్టావా, లోక విధానాలు విడిచిపెట్టావా, లోక చేష్టలు విడిచిపెట్టావా, లోక పరిస్థితులు విడిచిపెట్టావా, పాపాన్ని విడిచిపెట్టావా, నీకున్నటువంటి భయంకరమైన అలవాట్లు విడిచిపెట్టావా? ఒకసారి ఆలోచించేయండి. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడు, ఇవన్నీ లోక సంబంధమైనవి కనుక నీకు ఆధారము దేవుడు అవ్వాలి. ఏ దారము నీ దరిదాపులకు రాకూడదు. ఆమేన్. ఒకటే చేశా, చర్చిలోనే కత్తిరి తీసుకొచ్చి మొత్తం మెడలో ఉన్నది, చేతిలో ఉన్నది, కాళ్ళలో ఉన్నది మొత్తం 3 కత్తిరించి అవతల పడేసి ప్రార్థన చేసి పంపించింది అంతే. ఆమె అలాంటివి మన జీవితంలో ఎంటర్ కాకూడదు. కానీ క్రైస్తవులు చాలా మంది వాటిని అనుసరిస్తారు కనుక రాత్రి మీకు చెప్తున్నా, మీలో కూడా ఎవరైనా పొరపాటున అలాంటి వారు ఉంటే జాగ్రత్త అని చెప్తున్నా. అలాంటి పరిస్థితులను ఆశ్రయించొద్దు అని చెప్తున్నా. కొంతమందికి రాత్రులు నిద్రపడ్డ మొత్తం గట్టు కేసరి అని కేకేస్తారు కొంతమంది మధ్యలో. అంటే రాత్రులు అంతా వాళ్ళకంటే ఏంటంటే ఏదో వచ్చింది పీక నొక్కేస్తుంది అంటారు కొంతమంది. అంటే మొత్తానికి నువ్వు ఎక్కడెక్కడో తిరిగి పనికి మాలిన చోట్ల తిరిగి, పనికి మాలిన ప్రదేశాల్లో తిరిగి ఇంటికి వస్తే మరి అలాంటివే వస్తాయి, అలాంటివి మీద పడతాయి. అలాంటప్పుడు నీవు వెళ్ళని చోటుకు వెళ్ళకూడదు, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైనవి ఏది కూడా నీ ఇంట్లో కానీ, నీ గృహాల్లో కానీ, నీ జీవితంలో కానీ, నువ్వు భర్తవైనా, భార్యవైనా, బిడ్డలో అయినా ఎవరి కుటుంబాల్లోకి అలాంటివి రాకూడదు. ఆమేన్. అవి గుర్తుపెట్టుకోండి. అందుకే మన జీవితంలో విడిచిపెట్టవలసి మనం ఇంకా విడిచిపెట్టలా. అందుకే దేవుని ఆశీర్వాదం ఆగిపోయిందని చెప్తున్నాను. అందుకే దుష్టత నుంచి మళ్లించబడలే కొంతమంది భర్తలు ఇక్కడ ఉండొచ్చు, కొంతమంది త్రాగుడనే బానిసత్వాన్ని ఇంకా విడిచిపెట్టల, అందుకే నీ కుటుంబం ఇంకా దీవించబడల. కొంతమంది వ్యభిచారం అనేటువంటి పరిస్థితిని విడిచిపెట్టట్లా, నువ్వు దేవుని నమ్మిన క్రైస్తవుడు అయినా అందుకే నీ కుటుంబంలో ఆశీర్వాదం కనబడట్లా. కొంతమంది లోకసమైన పేకాట ఇంక విడిచిపెట్టలా, అందుకే నీ కుటుంబంలో దీవెన ఆశీర్వాదం లేదు. కొంతమంది లోకసమైన తిరుగుడు, లోక సంబంధమైన పాపం అనేటువంటి భయంకరమైన పరిస్థితిలో నీ కుటుంబంలో నువ్వు ఉన్నావు, అందుకే నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం కనబడట్లా. అది విడిచిపెడితే ఈ రాత్రి నిజమైన ఆశీర్వాదం ఏంటో నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. నిజమైన దీవెన ఏంటో నువ్వు చూడగలుగుతావు. అందుకే లోక సమన ప్రతి దాన్ని విడిచిపెట్టే ఇక్కడ భక్తులు, నేను చెప్పిన ప్రతి భక్తులు కూడా తమకి లాభకరమైన వాటిని విడిచిపెట్టారండి. నువ్వు విడిచిపెట్టలేవు దేవుని కోసం. తమ నమ్ముకున్న వారిని, కన్న తల్లిదండ్రులనే పక్కన పెట్టగలిగారు దేవుని కోసం బతకడానికి, దేవుల్లో నడవడానికి, దేవుల్లో జీవించడానికి. ఈరోజు నిజమైన క్రైస్తులం అయితే క్రీస్తు నిమిత్తం దేనినైనా విడిచిపెట్టగలుగుతాం. ఆమేన్. నిజమైన క్రైస్తులు అయితే చెప్తున్నాను నేను. లేదండి మేము నామకార్థ క్రైస్తులమే అనుకుంటే నువ్వేది విడిచిపెట్టలేవు. ఈ సభలు కూడా నీకు వ్యర్థమే. ఈ చివరి రాత్రి అయినా నిజంగా నిజమైన క్రైస్తుడిని బ్రతకాలనుకుంటే నీకున్న ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టాలి. వాక్యానికి విరుద్ధమైన ప్రతిదీ నీ కుటుంబంలో తొలగించుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన ప్రతి పనుల నుంచి నువ్వు బయటికి రావాలి. ఆచారాలు వదిలిపెట్టాలి, పద్ధతులు వదిలిపెట్టాలి, మూఢనమ్మకాలు వదిలేయాలి. అప్పుడే నిజమైన ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది, మన కుటుంబాల్లోకి వస్తుంది అనే దేవుడు ఈ రాత్రి మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్న విషయం జాగ్రత్తగా మీరు గమనించాలి. అని క్రైస్తువులుగా నీవు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే వాక్యానుసారం ఇంకా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఉండకుండా మన జీవితంలో ఉండే పరిస్థితి లేదు. చెప్పండి, ఒక ఎగ్జాంపుల్గా ఒక క్రైస్తవ కుటుంబమే టిక్కర్లు ఈ సినిమాకి వెళ్తున్నారంటే ఇంకా ఏం మారు మనసు పొందిన వారు చెప్పండి, ఇంకేమి దీవించబడిన వారు చెప్పండి, ఏమి దేవునిలో ఆత్మీయత కలిగిన వారు చెప్పండి. ఒకసారి మీరు అనుకోవచ్చు, మేమైతే వెళ్ళట్లేదండి, అలాగే మేము ఎప్పుడు టిక్కర్లు తీసుకోలేదు, థియేటర్కి వెళ్ళలేదు, మేము ఏదో మా ఇంట్లో టీవీలో చూస్తాం తప్ప అక్కడికి మాత్రం మేము వెళ్ళాం అనేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు. మా ఇంట్లోనే టీవీ ఉంది, అది కూడా మా గోడ చాలా పెద్దగా ఉంటుంది, అది ఎంత సైజులో ఉంటుందో మా టీవీ కూడా అంతే సైజులో ఉంటుంది, మేము బయటికి వెళ్ళాం, ఏది చూడాలని ఇంట్లోనే చూస్తాం, ఒక సినిమా చూడాలని ఇంట్లోనే చూస్తాం, ఒక సీరియల్ చూడాలని ఇంట్లోనే చూస్తాం అనేటువంటి క్రైస్తువులు ఇక్కడ ఉన్నారా లేదా అనేది ఒక్క మాట చెప్పండి. మేము ఇంకా సీరియల్ చూసేవాళ్ళు ఉన్నాం అన్నవాళ్ళు చేతుతారా సిస్టర్స్ ఎవరైనా? మా ఇళ్లలో ఇంకా మేము సీరియల్ చూసేవాళ్ళు ఇక్కడ ఉన్నాం పాస్టర్ గారు
మేము ఇంకా దేవుని మందిరానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ ఎప్పటికీ మేము సీరియల్స్ మానలేదు అన్న వాళ్ళు చేయెత్తి చూపిస్తారు ఒకసారి. అడిగింది మిమ్మల్ని. మేము ప్రార్థనకి వెళ్తామండి, ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తాం. అయినా ఇప్పుడు మా ఇంట్లో ఎప్పటికీ కూడా మేము చాలా దర్జాగా ఇంట్లో కూర్చుని మేము సీరియల్ చూస్తున్నాను వాళ్ళు చేతుతారా అంటే వేములు పడవలు నిజం చెప్పరా నిజం అసలు మీరు ఎవరు అమ్మ ఇటు ఎత్తారు పైకి ఎత్తనమ్మ ఖచ్చితంగా నిజంగా వాళ్ళు నిజమైన క్రైస్తవులు చప్పలు కొట్టిన వాళ్ళు ఇద్దరికి. ఇట్లా ఉన్న వాళ్ళు అంతా దొంగలే కన్ఫర్మ్ అన్నమాట. మీరు ఖచ్చితంగా సేవకుడు అడిగినా ఆయన సన్నిధి ఎదుట అడిగినా పొర్రపాటున నోరెప్పట్లేదుగా మీరు. అంటే మీలో ఖచ్చితంగా ఉన్నారు. అంటే ఈ రాత్రి మీరు విడిచిపెట్టవలసింది ఖచ్చితంగా మీ బ్రతుకులో ఉంది, మీ కుటుంబాల్లో ఉంది, మీ జీవితంలో ఉంది. నేను చెప్తున్నా, సీరియస్గా వచ్చిన ఇక్కడ పాట పాడడం గొప్ప కాదు, సీరియల్ని వదిలిపెట్టు. ఆమె సీరియస్గా నువ్వు ఇక్కడ పాట పాడితే పెద్ద సింగర్ ఏమి అయిపోవు, నీ పాట దేవుడికి అంత అవసరం కూడా ఉండదు. సీరియల్స్ విడిచిపెడితే అప్పుడు వచ్చి పాట పాడు, ఆ పాట దేవుడు వింటాడు. సినిమాలు విడిచిపెట్టు, ఇంట్లో కొంపలో మొత్తం వినబడే మొత్తం దరిద్రమే, మళ్ళీ క్రైస్తవ కుటుంబమే, మళ్ళీ ఇంట్లో వినబడే మొత్తం కూడా సినిమా పాటలే, ఇంట్లో వినబడే మొత్తం సీరియల్స్, మొత్తం అక్కడే. ఆదివారం ఆ కాసేపు మాత్రమే చర్చి నుండి ఇంటికి వెళ్ళాము, అది మారు మోగిపోద్ది ఇంట్లో, మళ్ళీ సౌండ్ మామూలుగా ఉండదు. మేము ఇప్పుడు ఇంట్లో రెంట్కున్నాం, మా ఇంటి పైన వాళ్ళు ఉంటారు, మామూలుగా ఉండదు మాకు సౌండ్, మామూలు సౌండ్ ఉండదు, మళ్ళీ అది సౌండ్ రీసౌండ్ పెట్టేద్దరు వాళ్ళకి, ఇంకా వాళ్ళకు ఉంటుంది పరిస్థితి. అంటే క్రైస్తువుల కుటుంబమే, కానీ మన జీవితాలు ఇంకా విడిచిపెట్టవలసి ఉన్నాయి. సీరియస్గా చూసి ఎవరిని సీరియస్గా చెప్తున్నా, నిజంగా నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే సీరియల్స్ వదిలిపెట్టేయాలి ఈ రాత్రి. ఆమెన్ చెప్పరు ఆమెన్ కూడా. ఆమెన్ అంటే ఏంటి అర్థం? చాలా తెలివైన వాళ్ళగా ఉన్నాలే. ఆమెన్ అంటే అర్థం ఏంటంటే ఎస్ అవును అలాగే జరుగును కాకంటే అర్థం ఏంటంటే ఆమెన్ చెబితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము ఆ పరిస్థితిని విడిచిపెట్టి నిజమైన క్రైస్తవులుగా బతుకుతామని అర్థం. ఆమెన్ ఉత్తిన ఆయన చెప్పుకోండి. ఈ రోజు నుంచి బ్రదర్ అస్సలు సీరియల్ జోలికి నేను వెళ్ళను అనే వాళ్ళు మాత్రమే ఆమెన్ చెప్పాలి. ఇప్పుడు రెడీ 1 2 3 చెయ్యెత్తడం కాదు, ఆమెన్ చెప్పమన్నా గట్టిగా చెప్పండి. సౌండ్ రావట్లేదే అంటే మారమ్మా మీరు, ఇంకా అసలు వదిలిపెట్టరేంటి? మీరు వదిలిపెడితేనే ఈ రాత్రి ఆశీర్వాదం. ఆమెన్ విడిచిపెడితేనే ఆశీర్వాదం. దేవుని సందులో గుర్తుపెట్టుకోండి, నువ్వెక్కడున్నా నీ కుటుంబంలో ఈ లోక సంబంధమైన దరిద్రం పోతే తప్ప నీకు ఆశీర్వాదం నీ కుటుంబంలోకి రాదు. ఆమె సినిమాలు కానీ సీరియల్స్ కానీ వ్యర్థమైనటువంటి ఈ జబర్దస్త్ కానీ చెత్త చెదారం అంతా నీ కొంపలో నీ ఇంట్లో ఉన్నంత కాలం నీ ఒక ఆస్వాదించబడిన క్రైస్తవుడి కానే కాదు. నువ్వు అంటావు నేను క్రైస్తవురాలి, నేను దేవుని సందుకు వెళ్తున్నా, పాటలు ఎరగదీసి పడేస్తా, నాకు చాలా భక్తి పరురాని దేవుని మందిరం వచ్చి భక్తి కనపరచడం కాదు, దేవుని ఇంట్లో నీ భక్తిని కనపరచు. దేవుని సన్నిధిలో ఆటోమేటిక్గా భక్తి ఉంటుంది. ఆమె ఆ భక్తి అది ఇంట్లో చూపించు. ఎస్ మేము క్రైస్తవులమే, మీరు మా ఇంటికి రావచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో రావచ్చు, మా ఇంట్లో ఎప్పుడు కూడా రక్షణ సునాద వస్త్రములు వినపడతాయి తప్ప ఇంక వేరే వినపడవు అనే ధైర్యం ఎవరికైనా ఉంది? ఇక్కడ ఉందా లేదా? దేవుని సందులో ఆ మాట చెప్పే ధైర్యం ఉంటేనే నువ్వు క్రైస్తవురాలు, నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబం. ఆమె గుర్తుపెట్టుకోండి. ఇప్పుడో ఒకసారి దైవజనం చెప్పాడు, మీటింగ్ అయిపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత అంట డాన్ వచ్చి అనుకుంటే విషయం చెప్పింది, ఇప్పుడు నాకు గుర్తుకు వస్తుంది. అది ఒకరోజు ఒక శిశువాస అంట ప్రార్థన చేయడానికి ఎవరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేసే వెళ్ళాలి అని చెప్పి అసలు ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత వదిలిపెట్టట్లేదంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, అబ్బో ఈమె చాలా భక్తి కలిగింది ఆంటీ అనుకున్నాడంట ఆయన. అంటే అసలు సేవకులు మా ఇంటికి ఖచ్చితంగా రావాలి, మీరు ప్రార్థన చేసే వెళ్ళాలని మొత్తం ఒక 6 కిలోమీటర్ నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళి ప్రార్థన అయితే వదిలిపెట్టలేదంట. ఆ ఇల్లు ఎత్తుక్కుంటూ నడిచి అలసిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత డోర్ కొట్టిందంట. ఆ డోర్ కొట్టి లోపలికి వెళ్ళగానే ఆ మెయిన్ డోర్ మీద మొత్తం అన్ని పోస్టర్లేనంట. ఏం పోస్టర్లు? హీరోలు పోస్టర్లు, హీరోయిన్స్ పోస్టర్లు, ఫోటోలు మొత్తం అన్ని ఆ డోర్ నిండా, ఎదర డోర్ నిండా ఉంది అంట. ఆ డోర్ నిండా ఉంటే ఇప్పుడు ఎవరు చూసేశారని?
సేవకులు చూశారు. వెంటనే అవి చూసినట్టు ఈమెకు అర్థమైపోయింది. రే చిన్నోడా, ఎవడు అంటించింది అందంటామా? అంటే ఇన్ని రోజులు లేవయ్యే ఉన్నాయి. ఈ ఎవడు అంటించిందంటే అప్పుడు వాళ్ళు చెప్పారంట, అమ్మ ఆ రోజు అవి సరిగ్గా అంటుకోకపోతే నువ్వే కదా మాకు గమ్ము తీసుకొచ్చి అంటించేవన్నారంటాడు. ఇది సేవకులు ఎదురుకుండా, ఆ రోజు మేము అంటెత్తుండే సరిగ్గా అంటుకోవట్లేదు, నువ్వే కదా మాకు గమ్ము తీసుకొచ్చి అంటించేవన్నారంట. అప్పుడు ఏం పోయింది ఇంకా? అంటే ఏమీ అంటించేసి మళ్ళీ ఏం ఎరగనట్టు ఎవరిని అడుగుతుంది? సేవకులు తెలిసిపోయింది, అర్థమైపోయింది అని అర్థమవుతుంది. ఈ సేవకులు ఇంట్లోకి వచ్చినా కూడా లోపల టీవీ సౌండ్ రీసౌండ్ పెట్టి వాళ్ళు భయంకరంగా టీవీ చూస్తున్నారంటే, సినిమా పాటలు వినపడుతున్నాయి అంట. సేవకులు వచ్చిన గౌరవం కూడా లేకుండా టీవీ కూడా కట్టలేదంట. ఇక ఏం కోపం వచ్చి సేవకులు ఏమనుకుంటున్నా ఇంటికి వచ్చారని చెప్పి ఈమె గట్టిగా సీరియస్గా అరిసి, ఏయ్ టీవీ కట్టండి, పాస్టర్ గారు అయితే టీవీ పెడుతున్నారు ఏంటందంట. మళ్ళీ అందులో వాళ్ళ కూతురు అందంట, అదేంటో మరి మేము అందరం పడుకున్న 12 గంటల వరకు నువ్వు సీరియల్ చూస్తావు అన్నారంట వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఏమంటే మంచి విశ్వాస ఇంటికి వచ్చాం, ఖచ్చితంగా మేము మామూలు ఒరిజినల్ విశ్వాస ఇంటికి వచ్చాం మేము అంటే, ఏ ఇంట్లో అన్నీ ఉంటాయి, అన్నీ జరుగుతాయి, కానీ ఇంట్లో ఖచ్చితంగా సేవకుడు రావాలి, ఇంట్లో అడుగు పెట్టాలి, ప్రార్థన చేయాలి. మీకు విషయం చెప్పనా, గొప్ప రెవరెండ్ అయినా బిషప్ అయినా అంత గొప్ప సేవకుని ఇంట్లోకి తీసుకెళ్ళి నీ ఇంట్లో దరిద్రం పోకుండా, నీ ఇంట్లో చెత్త చెదరం పోకుండా, నువ్వెంత బిషప్ని రెవరెండ్ని తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అభిషేక్తుని తీసుకెళ్ళి ప్రార్థన చేయించినా ఆ ప్రార్థన నీ కుటుంబంలో నెరవేర్చబడదు. రాసి పెట్టుకోండి మీరు. ఎంత గొప్ప దైవజనం తీసుకెళ్ళినా ఎందుకో తెలిసిన, ముందు నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. ఆమేన్. తొలగించుకోవాల్సి తొలగించుకోవాలి. ఒక భర్తగా నీ త్రాగుడనే బానిసత్వం నుండి విడిపించబడ్డావా? ఈ రాత్రి నీ త్రాగుడనే బానిసత్వంలో నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు చెడిపోతున్నారు, భయంకరంగా అవమాన పాలవుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు, కుటుంబం అవస్థలు పడుతుంది, కుటుంబం భయంకరమైన పరిస్థితులు ఉంది. అలాంటప్పుడు ఒక కుటుంబంలో వచ్చి నా భార్య ఎంత బాధపడేటప్పుడు, నా బిడ్డలు ఎంత చెడిపోతున్నప్పుడు, నా బిడ్డలే ఎంత కుమిలిపోతున్నప్పుడు, నా కుటుంబం నా వల్లే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, నేను ఈ త్రాగుడు అనేటువంటి బానిస ఎందుకు మానలేకపోతున్నా, చిచ్చి నేను నిజంగా దీన్ని ఎందుకు నేను వదులుకోలేకపోతున్నటువంటి జ్ఞానము బుద్ధి ఉంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు తాగుడు జోలికే పోవు. ఆమేన్. నిజంగా నీకు ఆ జ్ఞానం ఉంటే నా ఒక్కడి వల్ల కుటుంబం నెమ్మది లేదు, సమాధానం లేదనే జ్ఞానం నీకుంటే, ఒక భర్తగా త్రాగుడు జోలికి నువ్వు పోయే సమస్య ఉండదు. ఆ బుద్ధి నీకు జ్ఞానం ఉంటే, ఆ పరిస్థితులు నీకుంటే, ఆ ఒక్కడిని విడిచిపెడితే నీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. ఉన్నతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా దీవించబడుతుంది. ఈ రాత్రి ఒక త్రాగుబోతు అయితే నీ త్రాగుడు నుంచి విడుదల పొందు, ఒక తిరుగుబోతు అయితే నీ తిరుగుబోతు నుంచి విడిచిపెట్టాలి, ఒక వ్యభిచారి అయితే నీ వ్యభిచారం నుండి, ఆ యొక్క అక్రమ సంబంధాల నుండి విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక జోదగాడు అయితే, ఒక పేకాటగాడు అయితే, ఆ పేకాటను వదిలిపెట్టి క్రీస్తు ఎదుట నిలబడి, ప్రభువా నా జీవితం, నా బ్రతుకు దీనివల్ల నేను చెడిపోతున్నా, నా కుటుంబం పాడైపోతుంది, ఈ రాత్రి నువ్వు నాతో విడిచి పెడితే తప్ప ఆశీర్వాదం రాదు అని చెప్పావు. ఈ రాత్రి నేను ఖచ్చితంగా దీన్ని విడిచి పెడతాను ప్రభువా అని ప్రార్థన చెయ్యగలిగితే ఈ రాత్రి నువ్వు ఇక్కడే దేవుని చేత దీవించబడి వెళతావు. ఆమేన్. ఆస్వాదించబడి వెళ్తావు. కనుక విడిచిపెడితే మహామహా భక్తులు ఎందుకు విడిచిపెట్టారు అనుకున్న, ఆస్తులు కూడా ఎందుకు వదులుకున్నారు, ఉన్నత విలువైన ఎందుకు వదులుకున్నారు, తమకు లాభం కలిగించేవాడిని కూడా ఎందుకు వదులుకున్నారు, వాళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదిస్తే మాకు కావాలి. ఆమేన్. వీటికంటే గొప్పది దేవుని ఆశీర్వాదం. నీ డబ్బు కంటే, బంగారం కంటే విలువైనది దేవుని ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎలా వస్తుంది? విడిచిపెట్టబడవలసిన విడిచిపెట్టబడాలి. ఆమేన్. నీ కుటుంబ లోక విధానాలు, పద్ధతులు, ఆచారాలు, ఈ లోక సంబంధించినటువంటి ఏ చెత్త చెదరం ఏమి నీ కుటుంబంలో ఉండకూడదు. అప్పుడే వాటన్నిటి నువ్వు ఈ రాత్రి విడిచిపెట్టు. నిజంగా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళడం ముఖ్యం కాదు, సంఘానికి వెళ్ళడం ముఖ్యం కాదు, పాటలు పాడడం ముఖ్యం కాదు, విడిచిపెట్టడమే ఆశీర్వాదం. ఆమేన్. విడిచిపెట్టడమే దీవెన, విడిచిపెట్టడమే మేలు. విడిచిపెట్టడం ఎంతకాలం బతుకుతావు? క్రీస్తు రాకడతి సమీపమైపోతుంది. క్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వస్తే రెప్ప పాటులో దేవుని సన్నిధిని, లోకాన్ని విడిచిపెట్టిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, లోక విధానాలకు దూరంగా బతికి దేవునికి మాత్రమే దగ్గరగా బతికేవారు మాత్రమే ఆ మధ్యాకాశానికి ఎత్తబడతారు. ఆమేన్.
ఎవరైతే విడిచిపెట్టలేక, త్రాగును విడిచిపెట్టలేక, సినిమాలు విడిచిపెట్టలేక, ఈ లోకసమైన సీరియల్ విడిచిపెట్టలేక, అల్పమైన వాటి పాపభోగాలు విడిచిపెట్టలేక బ్రతుకుతున్నారో, వాటికి అంటు కట్టబడి ఉన్నారో, వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు, భయంకరమైనటువంటి శ్రమల పాలైపోతారు. జాగ్రత్త. దేవుని యొక్క విడువబడడం అనేది బహు భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక క్రైస్తవులుగా మనం విడువబడితే మన జీవితానికి అర్థమే పోతుంది. అందుకే దేవుడు రాత్రి నువ్వు విడిచిపెట్టబడితే దేవుడు నీ చేయి పట్టుకుని నడిపించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టకపోతే ఇంకా ఎంతకాలం, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎంతకాలం అలాగే బతుకుతావు. నీ జీవితం సగం జీవితం గడిచిపోయింది, వ్యర్థమైపోయింది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం, నువ్వే పాపంలో ఉన్నా విడిచిపెట్టి రావాలి. దేవుని కోసం పరిగెట్టాలి, దేవుని కోసం నడవాలి. నేను ముగించుతున్నా, ముగింపులోకి వచ్చా, జాగ్రత్తనండి. ఎందుకనంటే నేను ఎంతమంది భక్తులు మీకు చూపించాను, వీళ్ళందరూ విడిచిపెట్టారని. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, దేవదూతలు విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి, సమస్తము తేజు మహిమను విడిచిపెట్టి, అంత మహిమ కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సమస్తాన్ని వదిలి కేవలం నీ కోసం, నా కోసం ఈ లోకానికే దిగి వచ్చాడు. చప్పలు కొట్టు దేవుని మహిమపడదాం. మనుషుల గురించి నేను చెప్పాను కదా, భక్తుల గురించి చెప్పాను కదా. నువ్వు నమ్మి ఆరాధించే దేవుడే నీవు దీవించబడాలి, నువ్వు ఆస్వాదించబడాలి, నీ కుటుంబం వర్ధిల్లాలని నీ కోసం సమస్తాన్ని వదిలేసి, మహిమనే వదిలేసి, ఆఫ్టర్ నువ్వు సీరియల్ వదలలేకపోతున్నావే, సినిమాని వదలలేకపోతున్నావే, ఆఫ్టర్ త్రాగుడు వదలలేకపోతున్నావే, నీ కోసం మహిమనే విడిచిపెట్టాడు నా యేసయ్య. ఆమేన్. నీ కోసం ప్రాణమే పెట్టేశాడు నా యేసయ్య. నువ్వేం చేసావని దేవుని కోసం, ఏం విడిచిపెట్టగలిగావని? నీ జీవితం మారాలని, నీ బ్రతుకు మారాలని, నీవు నీ కుటుంబం దీవించబడాలని నీ కోసం నా దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేశాడుగా, తన రక్తాన్ని కూడా దాడిపోసేసాడుగా. అలాంటి దేవుని ఎదుట ఈ రాత్రి నువ్వు ఏమి విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళతావు అనేది ఆలోచించు. ఏమి విడిచిపెడితే నువ్వు ఏ రకంగా దీవించబడతావు తెలుసా? ఈ లోక సమాన్ని విడిచిపెట్టే, పాపాన్ని విడిచిపెట్టే, వాక్యాన్ని విరుద్ధమైన ప్రతిదీ నువ్వు విడిచిపెట్టు. దేవుడిని అత్యధికంగా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు మరణించాడు, నీ కొరకే సిలువ వేయబడ్డాడు, నీ కొరకే రక్తం చిందించాడు, నీ కొరకే సమస్తము త్యాగం చేశాడు. అలాంటి దేవుని ఎదుట ఈ రాత్రి నువ్వు ఏదైతే నీలో పాపం ఉందో, దోషముందో, అతిక్రమం ఉందో, లోక విధానం ఉందో, ఇంకా వాక్యాన్ని విరుద్ధమైన నీ కుటుంబంలో పనిచేస్తున్నాయో, ఈ రాత్రిని విడిచిపెట్టడం నీకు చేతనైతే నిన్ను ఆస్వాదించడం నా దేవుడు రెడీగా ఉన్నాడు. చివరి ఒకే మాట మీకు చెబుతున్నా. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఒకే ఒక్క మాట చదువు, నేను ప్రార్థన చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలం సంపూర్ణమై ఉన్నది, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు చెప్పిన సువార్త ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి. కాలము పరిపూర్ణమవుతుంది, సమీపించున్నది, మారు మనసు పొంది పరలోకము చేరండి. ఆమేన్. ఇదే సువార్త. మీ కాలం సమీపిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే విడుదల పొందుకోవాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టేది ఇక్కడ నీకు ఏది ఉన్నా విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి పరుగున వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోకం వెళ్ళాలి, ఏం చేయాలంటే, నేను అన్నీ చేస్తున్నాను ప్రభావ, అది ఆజ్ఞలు పాటిస్తున్నాను, భక్తి కలిగి ఉంటున్నాను, విశ్వాసం అన్నీ ఉన్నాయి, కానీ నీకు ఒకటే కొద్ది అంటాడు దేవుడు. ఆ ఒక్కటి ఏది నీ లైఫ్లో ఉందో నువ్వు అనుకోవచ్చు. నేను ప్రార్థనకి వెళ్తానండి, పరిచయం చేస్తానండి, దేవునికి మీటింగ్లు అంటే అన్నీ జరిగిస్తానండి, ఏదైనా కూడికలు వస్తే, ఏదైనా పరిచయం వస్తే నేను చాలా సహాయం చేస్తాను, డబ్బులు కూడా సహాయం చేస్తా, పరిచయకి, సేవకులకి అన్ని జరిగిస్తా అనే నీలో ఒక్కటి ఏదైనా ఉన్నా విడిచిపెట్టకుండా ఆ ఒక్కదాన్ని పట్టుకుని పరలోకం వెళ్ళలేవు, దేవుని దగ్గరికి చేరలేవు. ఈ రాత్రి అందుకే విడిచిపెట్టేది ఉందా? నువ్వు విడిచిపెడితేనే ఆస్వాదించబడతావు. కనుక కాలం సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమైపోతుంది, సమీపిస్తుంది, ఆయన రాకడ సమీపం అయిపోతుంది. కనుక నువ్వు సిద్ధపడాలి, నువ్వు రెడీ అవ్వాలి. పరలోకం వెళ్ళడానికి, రాజ్యంలో చేరుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్న క్రైస్తవురాలుగా ఉండాలి. పరలోకం వెళ్లకుండా విడవబడ్డావా? నీకంటే దౌర్భాగ్యమైన జీవితం ప్రపంచ చరిత్రలో ఇంకెవ్వరికి ఉండదు. నీవు కనుక ఒక్కసారి నీ యొక్క మనస్సు మార్చుకుంటే దేవుడు ఈ సమస్తం మారుస్తాడండి.
సమస్తం మార్చగలడు. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏంటంటే, నీ మనసును మార్చుకోగలిగితే నీ లైఫ్లో, నీ జీవితంలో సమస్తాన్ని ఆయన మార్చేస్తాడు. అలాగంటే ఒకడు అంటాడు, సమస్తాన్ని మార్చగలిగినోడు నా మనసు మార్చలేడా అంటాడు. ఇంకొకడు సమస్తాన్ని మార్చుతాడు అంటూ, సమస్తాన్ని మార్చగలిగినోడు నా మనసును మార్చలేడంటే, దేవుడు ఏదైనా చేస్తాడు, దేన్నైనా మారుస్తాడు. కానీ నీ విషయానికి వచ్చేసరికి నీ మనసును నువ్వే ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అటువంటి స్వేచ్ఛ దేవుడు మనిషికి ఇచ్చాడండి. ఆమేన్. నీ మనస్సును మార్చుకోవడం మాత్రం నీకే వదిలేశాడు. నువ్వు మనస్సు మార్చుకుంటే దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు, నీ కోసం దేనినైనా మారుస్తాడు. ఆమేన్. ప్రపంచ పరిస్థితిని కూడా మార్చగలుగుతాడు నీ కోసం. అందుకే ఆయన నమ్మిన వారి కోసం, ఆయన కొరకు మనసు మార్చుకున్న వారి కోసం, ఆయన కొరకు విడిచిపెట్టిన వారి కోసం ఎర్ర సముద్రాలని 2 పాయలు చేసాడు ఆయన. బండ నుండి నీళ్లే రప్పించాడు ఆయన. సింహాల నోళ్ళనే మూసేసాడు ఆయన. అగ్నిగుండాన్ని కూడా ఆహ్లాదకరంగా మార్చేశాడు ఆయన. వీళ్ళంతా ఎవరో తెలుసా? క్రీస్తు కొరకు విడిచిపెట్టబడినటువంటి వారు, సమస్తం వదులుకున్నటువంటి వారు క్రీస్తు నిమిత్తం. ఈ రాత్రి నువ్వు ఒక్కడు నీ మనస్సు మార్చుకుంటే చాలు, నీ కోసం దేవుడు ఇంకా సమస్తం ఆయనే మారుస్తాడు. నువ్వేం మార్చిన అవసరంలా. నువ్వు మార్చుకోవాల్సిన నీ మనస్సు మాత్రమే. మిగతావన్నీ నా దేవుడే మార్చగలుగుతాడు. ఆమేన్. అందరం లేచి పడదాం. అందరం ఒకసారి లేచి పడదాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా చివరిగా దేవుని సన్నిధిలో ఇంతవరకు దేవుడు విడిచిపెడితేనే ఆశీర్వాదం. ఈరోజు మందిరాలు వెళుతున్నాం, ప్రార్థన వెళుతున్నాం, కానీ మన జీవితంలో విడిచిపెట్టిన అనుభవం ఉందా? నువ్వెంతో గొప్ప భక్తిపరుడు వాళ్ళవైనా, దేవుని కొరకు, సంఘం కొరకు పరిచర్య ఎంతో గొప్పగా చేసేవాడు అయినా, దేవుని కొరకు ఇచ్చేవాడు అయినా, ఎన్ని నీలో ఉన్నా విడిచిపెట్టవలసినవి ఇంకా విడిచిపెట్టట్లేదే. ఇంకా పాపంలో ఉంటున్నావే, ఇంకా లోక సంబంధంగా మాట్లాడుతున్నావే, లోక సంబంధంగా వ్యవహారం చేస్తున్నావే, లోక సంబంధంగా తిరుగుతున్నావే, లోక సంబంధ విధానంగానే బ్రతుకుతున్నావే. మరి దానికేంటి పరిస్థితి? నువ్వు ఆస్వాదించబడ్డావా? నిజంగా అందరం కూడా లేచి పడదాం. చివరిగా ఈ రాత్రి దేవుని మాటల ప్రకారం, నువ్వు విన్న దేవుని వాక్యం ప్రకారం నిజంగా రాత్రి నీ మనస్సు నువ్వే మార్చుకోవాలి. నీ మనస్సు మార్చుకోగలిగితే నీ కోసం దేవుడు సమస్తం మార్చగలుగుతాడు. నీ మనస్సు మార్చుకుని నీకున్నది విడిచిపెట్టు. ఇప్పుడు ఈ రాత్రి దేవునితో మాటలు, నీలో ఏ చెడు ఉందో, ఏ పాపం ఉందో, ఏది దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉందో, ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టాలి. ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 3 రోజుల మీటింగ్స్ ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. ఎందుకో తెలుసా? నువ్వు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. నువ్వు అలాగే ఉండడం దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు, దేవుని ప్రణాళిక కాదు. నీ కుటుంబం ఎందుకు దీవెనకరంగా లేదో తెలుసా? ఇంకా నువ్వు విడిచిపెట్టవలసిన భర్తగా నువ్వు విడిచిపెట్టట్లా, ఒక భార్యగా నువ్వు విడిచిపెట్టట్లా, బిడ్డలుగా నీ బిడ్డల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు కూడా లోక సంబంధులుగానే ఉన్నారు. ఈరోజు ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నీలో మార్పు కావాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే, ఈ మీటింగ్స్ నా కొరకే, నిజంగా కూడిక నా కోసమే. నిజమే, నా కుటుంబంలో ఆ పరిస్థితులు ఉన్నాయి. దేవుని కంటే, దేవుని వాక్యాన్ని కంటే, దేవుని సంధి కంటే నేను కొన్నిటికి విలువిస్తున్నాను, కొన్నిటిని అమలు చేస్తున్నాను, కొన్ని పద్ధతులు పాటిస్తున్నాను, కొన్ని లోక విధానాలు నేను ఉన్నాను. వాస్తవమే, నా కుటుంబం ఉంది. ఇంతగా దేవుడు నాతో మాట్లాడినా నేను విడిచిపెట్టుకోపోతే, నేను వదులుకోపోతే, నేను ఒక నిజమైన క్రైస్తవురాల్ని కాదు, క్రైస్తవుడిని కాదు. ప్రియ సహోదరుడు, నువ్వు ఎక్కడ ఈ మాటలు వింటున్నావు, ఎక్కడున్నా నీకున్న ఆ యొక్క త్రాగుడని బానిసత్వాన్ని విడిచిపెట్టగలవా? అదొక్కటిని వదిలేస్తే నీకంటే మంచివాడు ఇంకెవరుండ్రు, నీకంటే గొప్పవాళ్ళు ఇంకెవరుండ్రు. నీకున్న చెడు అలవాటు ఏదైతే ఉందో దాన్ని ఈ రాత్రిని విడిచిపెట్టగలిగితే నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిజంగా దేవుడిని దీవిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ అడుగుదాం, యేసయ్యా నిజంగా ఈ రాత్రి నాలో ఏ లోపం ఉంది, తప్పుదో, నేను విడిచిపెడతాను. నేను దీన్ని ఇక్కడే ఈ రాత్రి ఈ క్షణమే నేను వదిలేస్తాను, దీన్ని విడిచిపెట్టేస్తాను. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం కూడా నువ్వు వృధా చేసు. మరలా దేవుడు ఇలాగే నీతో ఎప్పుడు మాట్లాడకపోవచ్చు. ఇదే అవకాశం దేవుడు ఇంకెప్పుడు నీకు ఇవ్వకపోవచ్చు. ఈ లోపే నీ జీవితం ముగించబడవచ్చు. తర్వాత పరిస్థితి ఏంటి? రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? నీ జీవితాన్ని దేవునికి సమర్పించావా? ఇంకా లోకంలోనే ఉన్నావా? ఎందుకున్న లోకం అంటే ఇంకా కొన్ని విడిచిపెట్టబడలేని స్థితిలో ఉన్నావు. కాబట్టి ఈ రాత్రి నువ్వు విడిచిపెడితే, నువ్వు రక్షించబడడానికి సిద్ధమైతే, నువ్వు మారు మనసు పొందడానికి సిద్ధమైతే, నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రతి ఒక్కరూ మాట్లాడిన తర్వాత నిజంగా సంపూర్ణమైన క్రైస్తవుడిగా మనం మారాలి.
నామకార్థ క్రైస్తవులుగా కాదు, వ్యర్థమైనటువంటి ఏదో ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మనం కాదు, నిజమైన క్రైస్తవులుగా మారాలి. నిజమైన భక్తి జీవితాలు కలిగి ఉండాలి, నిజమైన ఆత్మీయ జీవితాలు కలిగి ఉండాలి. ఈ రాత్రి ఆ మార్పు నీలో రాకపోతే గనక ఈ 3 రోజులు పడిన ప్రయాస వ్యర్థం, ఈ 3 రోజులు ఖర్చు వ్యర్థం, ఈ 3 రోజులు సేవకులు ఈ స్థలంలో నిలబడి ఇంతగా వాక్యాన్ని బోధించిన పరిస్థితులు వ్యర్థం అవుతాయి. నీ కోసం దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని అడుగుదాం, యేసయ్య ఒక్కసారి నన్ను తాకు, నన్ను దర్శించు దేవా, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు నిజంగా నా జీవితంలో ఏదైతే ఉందో నీకు నాకు అడ్డుగా దాన్ని విడిచిపెడతాను ప్రభువా, దాన్ని వదిలేస్తాను ప్రభువా అని ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం. నాతో పాటు ప్రతి ఒక్కరూ ఏకీభవించి దేవుని సన్నిధిలో పాట పాడుతూ ఉండగానే ప్రతి ఒక్కరము కూడా దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొని, మన దోషాలను ఒప్పుకొని రక్షించబడాలి, మారు మనసు పొందాలి. నిజంగా నీలో ఉన్న పాపను ఒప్పుకొని విడిచిపెడితే ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా తన ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి దయచేస్తాడు. ప్రతి ఒక్కరము దేవుని అడుగుదాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు నాకు కావాలి యేసయ్య, నీలో నేను బ్రతకాలి యేసయ్య, నీ కోసం ఏది విడిచిపెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. నాకంటే భక్తులే గొప్ప గొప్ప వాటి లాభకరమైన వాటిని కూడా విడిచిపెట్టారే, వారి యొక్క నా అనుకునేటువంటి వాటిని కూడా వదిలిపెట్టగలిగారే. నేను కొంచెం అశాశ్వతమైన వాటిని నేను వదిలేకపోతే నీ కోసం ఇంకా నా జీవితం నేను నమ్ముకుని ఎందుకు ప్రభువా అని ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో అడుగుదాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించు దేవా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు విడిచిపెట్టే అనుభవం మీరు దయచేయండి, విడుదల మీరు దయచేయండి, సమాధానము దయచేయండి. కుటుంబాల్లో నూతన స్వభావం బిడ్డలకు దయచేయండి, నూతనటువంటి ఆత్మీయ జీవితాలతో మీరు నింపండి. యేసయ్య నీకు వందనాలు. దేవుని ఇష్టంలో ప్రభా నీ ముఖము చూస్తూ నేను వెళ్ళాలి ప్రభా, నీ దర్శనముతో నేను ముందుకు వెళ్ళాలి, నీ వాక్యానుసారం నేను బ్రతకాలి యేసయ్య అని దేవుని ఇష్టంలో ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఈ చివరి రాత్రి, ఈ క్షణం నువ్వేది విడిచిపెట్టాలనుకున్నావో ప్రతి దాన్ని ఇప్పుడు ఈ ఆరాధనలోనే నువ్వు విడిచిపెట్టి నీ గృహానికి నువ్వు వెళ్ళగలిగితే ఈ రాత్రి నీకు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా నువ్వు మారు మనసు రక్షణ లేకపోతే యేసయ్యా నిజంగా నాకు ఇంకా మారు మనసు లేదు, రక్షణ రక్షించబడి మారు మనసు పొంది నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తారని ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో పాడుపడుతున్న పరిశోధకుడు ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సు నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా యేసయ్యా దేవుని సన్నిధిలో రాత్రి నువ్వు విడిచిపెట్టవలసిన ప్రతి దాటి విడిచిపెట్టాలి. ఇంకా నీ జీవితం అలాగే కొనసాగితే దేవుని చేతను శిక్షించబడదు తప్ప రక్షించబడలేవు. పాట పాడుతున్న ప్రతి ఒక్కరు మన హృదయాలు మార్చుతున్నాం, మన ఉద్దేశాలు మార్చుతూ విడిచిపెడతారు, దాన్ని తొలగించుకున్న దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని అందరూ చెప్పలు కొడుతూ హృదయపూర్వక దేవుని ఆరాధిస్తూ యేసయ్యా నేను పాపిని, ఇంకా నా బ్రతులు క్రైస్తవులను ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూ బతుకుతున్నాను కానీ ఇంకా నా బ్రతులు నా కుటుంబంలో విడిచి పెట్టవలసినవి చాలా ఉన్నాయి. యేసయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడు, ఇప్పుడే ఈ రాత్రి ఎక్కడ నీ సన్నిధిలో నేను విడిచిపెడుతున్నాయ్యా. నీ నూతన కృపతో నింపుదేవా, నూతన దీవెనతో నింపు, నూతన ఆశీర్వాదం మా జీవితంలో ఏది విడిచిపెట్టుకునే బ్రతికితే ఆ బ్రతుకు వ్యర్థమే. యేసయ్యా
అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో ఎవరైతే నిజముగా విడిచిపెట్టే అనుభవం కలిగి ఉంటారో వారు నీ పరలోకానికి వారసులు అవుతారు. ఈ రాత్రి నువ్వెంత భయభక్తులు కలిగి ఉన్నా విడిచిపెట్టలేని అనుభవం ఉంటే మాత్రం నిజ క్రైస్తులుగా ఈ లోకంలో మేము జీవించలేం కనుక ఈ రాత్రి నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి యేసయ్య. ఈ రాత్రి సేవకులుగా మా బ్రతుకులోనైనా, విశ్వాసులుగా మా జీవితంలోనైనా ఇంకా మేము విడిచిపెట్టవలసిన ఏది ఉన్నా ఇప్పుడే ఈ రాత్రి ఈ స్థలంలో వాటిని విడిచిపెట్టిన ప్రతి బిడ్డను కూడా నీ ఆశీర్వాదానికి కారకులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ పరలోకానికి వారసులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ ప్రభావముతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఇంకా వారి కుటుంబంలో ప్రతి విధమైన లోక సంబంధమైన స్థితిగతుల నుండి, బంధకాల నుండి, దుష్టుని సాతన ప్రవాది బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో స్థిరపరిచి నిరంతర ఫలముతో నింపి నడిపించమని, నీ జీవితాలు ఎవరైతే సమర్పించుకుని ప్రభువా అన్ని విడిచిపెట్టగల వారికి నూతన కృప మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.